Hello everyone, welcome to Hindu Analysis and Tara is. So I welcome you all to the Hindu Analysis once again. 27th March 2025 కి సంబంధించిన ఎడిటోరియల్ అండ్ ద న్యూస్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది చూద్దాం. సో నా పేరు వైష్ణవి అండ్ ఐఎమ్ గోయింగ్ టు టాకిల్ టుడేస్ సెషన్. ఓకే, వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో కనుక స్లోగా అనిపిస్తే ప్లీజ్ ఇంక్రీజ్ ద ప్లేబ్యాక్ స్పీడ్ బట్ డోంట్ స్కిప్ ఎనీవేర్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఆల్మోస్ట్ 10 ఆర్టికల్స్ ఉన్నాయి. సో వన్స్ పాజ్ ద వీడియో అండ్ రీడ్ ద ఆర్టికల్స్. ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో ఒకసారి చదవండి. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో లెట్ us look at the first article, whittling down sources of US soft power అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఆర్టికల్ లోకి వెళ్లే ముందు లెట్ us see the syllabus mapping, అంటే ఎక్కడ మనకి ఈ సిలబస్ లో ఎక్కడ లింక్ చేసుకోవచ్చు అనేది చూద్దాం అండ్ కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ చెప్తాను. సో ఈ పర్టికులర్ టాపిక్ అనేది మనకి GS 2లో సో డైరెక్ట్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్ లో ఇండియా అండ్ యుఎస్ రిలేషన్స్ తో మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఇండియా అండ్ యుఎస్ రిలేషన్స్ అండ్ దాంతో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోనే దర్ ఇస్ టాపిక్ కాల్డ్ యాజ్ సో ద రోల్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ అండ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్. ఓకే, సో మనకి బేసిక్ గా యుఎస్ లాంటి కంట్రీస్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ ఏవైతే డెవలప్డ్ వరల్డ్ ఉంటాయో సో అక్కడ జరిగే చేంజెస్, అక్కడ జరిగే పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఇంపాక్ట్ ఇండియా మీద ఎలా ఉంటుంది, ఇండియన్ ఇంట్రెస్ట్ లకి అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనే టాపిక్ తో కూడా మీరు దీన్ని లింక్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా GS 4లో కూడా మనకి దెర్ ఈజ్ ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనము ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. ఎందుకంటే దిస్ ఆర్టికల్ ఈస్ మెయిన్లీ స్పీకింగ్ అబౌట్ ద సాఫ్ట్ పవర్ డిప్లొమసీ కాబట్టి. సో ఎథిక్స్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లీడర్షిప్ అండ్ ఐడియాలజీ అండ్ సాఫ్ట్ పవర్, ఈ టాపిక్స్ తో మీరు దీన్ని లింక్ చేసుకోవచ్చు. సో బేసికలీ ఇది మన GS 4 పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ GS 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అవుతాయి. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? మరి కాంటెక్స్ట్ ఏంటంటే ఈ ఆర్టికల్లో మెయిన్లీ ఆథర్ ఏం డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నారంటే యుఎస్ యొక్క సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ఏదైతే ఉంటుందో, యుఎస్ యొక్క సాఫ్ట్ పవర్ ఏదైతే ఉంటుందో రీసెంట్ పాస్ట్ లో వీ హావ్ సీన్ ద డిక్లైన్ ఇన్ ద సాఫ్ట్ పవర్ ఆఫ్ ది యుఎస్ అన్నమాట. ఓకే, సో ఎందుకు అనంటే డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అలా ఉంది. మెయిన్లీ సాఫ్ట్ పవర్ అంటే మనము ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఓకే, అండ్ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ మీద అండ్ ట్రేడ్ అలయన్సెస్ మీద, వీటన్నిటి మీద సాఫ్ట్ పవర్ లో మనం సాఫ్ట్ పవర్ డిప్లొమసీ భాగంగా మనం వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటాం, వాటిని ప్రయారిటైజ్ చేస్తాం. కానీ యుఎస్ అండర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఇవన్నిటి మీద ఫోకస్ చేయట్లేదు అనమాట. ఓకే, సో లాంగ్ స్టాండింగ్ సాఫ్ట్ పవర్ రోల్ ఏదైతే యుఎస్ ప్లే చేసిందో పాస్ట్ నుంచి, లైక్ పోస్ట్ వరల్డ్ వార్ 2 నుంచి, సో వాటన్నిటికీ సంబంధించిన సాఫ్ట్ పవర్ ఇప్పుడు ప్రెసెంట్ అండర్ ది Trump administration we are seeing the decline in the soft power diplomacy of the US అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్ట్ లో యుఎస్ ప్లేడ్ అ మేజర్ రోల్ ఇన్ అలయన్సెస్. ఇప్పుడు WTO ఫార్మేషన్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ ఫార్మేషన్ కానివ్వండి, IMF ఫార్మేషన్ కానివ్వండి, ఓకే, సో UN ఫార్మేషన్ కానివ్వండి, అన్నిట్లలో కూడా అలయన్సెస్ లో యుఎస్ హాస్ ప్లేడ్ అ గ్రేటర్ రోల్ రైట్ పాస్ట్ లో. అండ్ ఆల్సో అదే కాకుండా ఇమ్మిగ్రేషన్ పాలసీస్ లో కూడా సో చాలా మంచి రోల్ యుఎస్ఏ అనేది ప్లే చేసింది. ఇట్ హాస్ వెల్కమ్డ్ ది అవుట్ సైడర్స్ హోల్ హార్టెడ్లీ. అండ్ ఆల్సో కల్చరల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు పాస్ట్ లో. మనకి లాట్ ఆఫ్ కల్చరల్ రివైవలిజం, కల్చరల్ గ్రోత్ అనేది మనము యుఎస్ లో చూడడం జరిగింది. ఎందుకంటే ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి లాట్ ఆఫ్ మల్టిపుల్ కల్చర్ అనేది అక్కడ గ్రో అవుతూ వస్తుంది అనమాట. బట్ రీసెంట్ గా అండర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాట్ ఎవర్ ద పాలసీ చేంజెస్ దట్ వీఆర్ సీయింగ్, సో వాటి వల్ల సో సాఫ్ట్వేర్ డిప్లొమసీ ఆఫ్ ది యుఎస్ ఇస్ గెటింగ్ డిక్లైన్డ్ అనమాట. సో దాని గురించి ఎంఫసైజ్ చేస్తూ మనకి ఇక్కడ ఆథర్ మాట్లాడడం జరుగుతుంది. లెట్స్ అనలైజ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. ఓకే, సో నేను కొన్ని రోజుల ముందే వెన్ ఐ వాస్ టేకింగ్ ద ఎడిటోరియల్ అండ్ ద హిందూ అనాలిసిస్ క్లాసెస్, సో ఒక క్లాస్ లో నేను డిప్లొమసీ అంటే ఏంటో చెప్పాను, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిప్లొమసీస్ గురించి డీల్ చేశాను. సో ఆ రోజు మనం డీల్ చేసుకున్న ఆర్టికల్ ఏంటంటే సమ్మిట్ డిప్లొమసీ గురించి డీల్ చేసుకున్నాం అనమాట. అయితే సమ్మిట్ డిప్లొమసీలో డిక్లైన్ అనేది రీసెంట్ పాస్ట్ లో చూస్తున్నామని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ ఎడిటోరియల్ రావడం జరిగింది. ఆ రోజు ఐ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డిప్లొమసీస్ దట్ డిఫరెంట్ కంట్రీస్ ఫాలో, లైక్ సమ్మిట్ డిప్లొమసీ, సాఫ్ట్ పవర్ డిప్లొమసీ, హార్డ్ పవర్ diplomacy, cultural diplomacy and people to people diplomacy,
ఓకే, ఇలా లాట్ ఆఫ్ డిప్లొమసీస్ గురించి నేను మీకు లాస్ట్ క్లాసెస్ లో డీల్ చేశాను. ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనం ఎంఫసైజ్ చేస్తున్న డిప్లొమసీ ఏంటి? సాఫ్ట్ పవర్ డిప్లొమసీ విత్ రెస్పెక్ట్ టు యుఎస్. సో యుఎస్ లో సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అనే దాని యొక్క ఎవల్యూషన్ ఎలా జరిగింది అనేది తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో దానికన్నా ముందు సాఫ్ట్ పవర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో సాఫ్ట్ పవర్ అంటే ఏంటంటే ఒక కంట్రీస్ ఎబిలిటీ, ఒక కంట్రీ యొక్క ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. సో అదర్ కంట్రీస్ కానివ్వండి, అదర్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, వేటినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎబిలిటీ ఏదైతే ఒక కంట్రీకి ఉంటుందో త్రూ పర్సుయేషన్ కానివ్వండి, పర్సుయేట్ చేసి కానివ్వండి, సో ఏదైనా కల్చరల్ అట్రాక్షన్తో వాళ్ళని అట్రాక్ట్ చేయడం కానివ్వండి. ఓకే, సో ఇలాంటి వాటిని యూజ్ చేసుకొని వేరే వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాన్ని మనం సాఫ్ట్ పవర్ అంటాం, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ది కోయర్సివ్ ఫోర్సెస్. ఓకే, సో కోయర్షన్ లేదా ఫోర్స్ ని యూజ్ చేయకుండా త్రూ అట్రాక్షన్, త్రూ పర్సుయేషన్ వేరే కంట్రీస్ ని మనము అట్రాక్ట్ చేసే ఎబిలిటీ ఏదైతే ఒక కంట్రీకి ఉంటుందో దాన్నే మనం సాఫ్ట్ పవర్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, బేసికలీ ఒక కంట్రీ యొక్క సాఫ్ట్ పవర్ అనేది దేని నుంచి ఎవాల్వ్ అవుతుంది అంటే ఆ కంట్రీ యొక్క కల్చర్ నుంచి, ఆ కంట్రీలో ఉన్న పొలిటికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి అనే దాని నుంచి. సో ఆ కంట్రీలో ఫారెన్ పాలసీస్ ఎలా వస్తూ ఉన్నాయి, వాటి యొక్క ఎవల్యూషన్ ఎలా ఉంది, వీటన్నిటి మీద ఒక కంట్రీ యొక్క సాఫ్ట్ పవర్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అయితే యుఎస్ ఈ సాఫ్ట్ పవర్ డిప్లొమసీని ఎలా యూజ్ చేసుకుంది, వాట్ ఈస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ది యుఎస్ సాఫ్ట్ పవర్ అంటే ఫస్ట్ టైం మనకి పోస్ట్ వరల్డ్ వార్ 2. సో బేసికలీ వరల్డ్ వార్ 2 జరిగిన తర్వాత యుఎస్ వాజ్ ఇన్ ద రైజ్. వరల్డ్ వార్ 2 తర్వాత వీ హావ్ సీన్ యుఎస్ రైజ్ అండ్ బైపోలార్ వరల్డ్ ఆర్డర్ చూసాం మనం. కోల్డ్ వార్ చూసాము, బైపోలార్ వరల్డ్ ఆర్డర్, లైక్ ఒక సైడ్ యుఎస్ఎస్ఆర్, ఇంకో సైడ్ యుఎస్ఏ. హౌఎవర్ యుఎస్ ఐడియాలజీ వాజ్ స్ట్రాంగ్, సో యుఎస్ వాజ్ సపోర్టింగ్ క్యాపిటలిజం. అండ్ మెయిన్లీ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 ఏదైతే ఉందో ఆ పీరియడ్ లో యుఎస్ అనేది లాట్ ఆఫ్ అలయన్సెస్ ఫార్మేషన్స్ అండ్ దాని యొక్క సాఫ్ట్ పవర్ చూపెట్టుకోవడంలో ఒక టాప్ పినాకిల్ పాయింట్ లో ఉందన్నమాట. ఓకే, సో అయితే ఈ పర్టికులర్ పోస్ట్ వరల్డ్ వార్ 2లో సో మనకి యుఎస్ హ్యాస్ హెల్ప్డ్ ఇన్ క్రియేటింగ్, ఓకే, ఇట్ హ్యాస్ ప్లేడ్ అ మేజర్ రోల్ ఇన్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ లైక్ యుఎన్ కానివ్వండి, నాటో కానివ్వండి, ఓకే, అండ్ ఐఎంఎఫ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, అండ్ వరల్డ్ బ్యాంక్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి. ఇవన్నీ మనకి 1945 తర్వాత 1950s లో ఆ టైంలో ఫామ్ అయిన ఆర్గనైజేషన్స్. వీటన్నిట్లలో ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ ఫార్మేషన్స్ లో యుఎస్ హ్యాస్ ప్లేడ్ అ గ్రేటర్ రోల్. అండ్ ఇదే టైంలో మనకి పోస్ట్ వరల్డ్ వార్ 2 మార్షల్ ప్లాన్ అనేది వచ్చింది, రైట్? ఈ మార్షల్ ప్లాన్ అండ్ యుఎస్ ఎయిడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా యుఎస్ ప్రమోట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నమాట. సో దీనివల్ల యూరోపియన్ నేషన్స్ లో ఎకానమిక్ డెవలప్మెంట్ చూసాం. గ్లోబల్ సౌత్ కి కూడా లాట్ ఆఫ్ ఎయిడ్ అనేది యుఎస్ ఇవ్వడం జరిగిందనమాట పోస్ట్ వరల్డ్ వార్ 2. సో ఇదే కాకుండా మనకి యుఎస్ హ్యాస్ షోన్ ఇట్స్ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ది డెమోక్రటిక్ ఐడియాలజీస్ అన్నమాట. రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేయడంలో డెమోక్రటిక్ ఐడియల్స్ ఏవైతే యుఎస్ తీసుకొచ్చిందో వాటిలలో కూడా దాని యొక్క సాఫ్ట్ పవర్ ని యుఎస్ ప్రొజెక్ట్ చేయడం జరిగిందనమాట. సో యుఎస్ అనేది ఇట్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ లాట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ యొక్క ఎవల్యూషన్ లో మనకి యుఎస్ అనేది చాలా గ్రేటర్ రోల్ ప్లే చేసింది. లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో కానివ్వండి, లిబర్టీ లాంటి ఐడియాలజీస్ కానివ్వండి, డెమోక్రటిక్ గవర్నెన్స్ సిస్టమ్స్ లో కానివ్వండి, ఓకే, హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన ఐడియాలజీస్ కానివ్వండి, వీటన్నిట్లలో కూడా యుఎస్ హ్యాస్ ప్లేడ్ అ గ్రేటర్ రోల్. ఇదే కాకుండా యుఎస్ ప్లేడ్ అ గ్రేటర్ రోల్ ఇన్ ద కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. కల్చరల్ స్పియర్ లో కూడా ఇట్ హ్యాస్ ప్లేడ్ అ గ్రేటర్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ టైంలో వీ హ్యావ్ సీన్ ది పాపులరైజేషన్ ఆఫ్ ది అమెరికన్ మూవీస్. ఆ టైంలో మనము అమెరికన్ మ్యూజిక్ ఏదైతే ఇంగ్లీష్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో విచ్ వాజ్ ఆరిజిన్ ఫ్రమ్ అమెరికా, సో ఇవన్నీ ఇట్ వాజ్ ఇన్ ద రైజ్ అనమాట. ఇవే కాకుండా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అనేది డెవలప్ అయింది ఇదే టైంలో. అండ్ ఇవన్నిటి వల్ల ద లైఫ్ స్టైల్ ఆఫ్ ది అమెరికన్స్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ టు అదర్ కల్చర్స్ ఆల్సో. హాలీవుడ్, సిలికాన్ వ్యాలీ, ఇవన్నీ కూడా దే హ్యావ్ బికమ్ సింబల్స్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆల్సో ఫ్రీడమ్. ఇవే కాకుండా ఎడ్యుకేషన్ కి కూడా, ఎడ్యుకేషన్ అనే స్పియర్ లో కూడా యుఎస్ హ్యాస్ ప్లేడ్ అ గ్రేటర్ రోల్ అని చెప్పొచ్చు. సో యుఎస్ యూనివర్సిటీస్ ఏవైతే యుఎస్ లో కన్స్ట్రక్ట్ అయ్యాయో, ఏవైతే డెవలప్ అయ్యాయో యూనివర్సిటీస్, దీంట్లో లాట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా చదువుకోవడం జరిగిందనమాట. సో దీనివల్ల
జనరేషన్స్ ఆఫ్ గ్లోబల్ ఎలీట్ పీపుల్ డెవలప్ అయ్యారు యుఎస్ సపోర్ట్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల. ఓకే, దీని వల్ల రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కి కూడా హెల్ప్ అయింది. రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఆల్సో సైంటిఫిక్ రెవల్యూషన్ కి కూడా ఈ ఎడ్యుకేషన్ స్పియర్ లో యుఎస్ తీసుకొచ్చిన సాఫ్ట్ పవర్ అనేది హెల్ప్ఫుల్ అయిందనమాట. అండ్ ఇదే కాకుండా ఇమ్మిగ్రేషన్ అండ్ డైవర్సిటీలో కూడా యుఎస్ ప్లేడ్ అ గ్రేటర్ రోల్. సో ఇమిగ్రేషన్ ఎందుకు? సో యుఎస్ అనేది పాస్ట్ నుంచి కూడా ఇమ్మిగ్రెంట్స్ ని ఇట్ వాస్ వెల్కమింగ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఓకే, ఇంక్లూసివిటీని ఎక్కువగా, ఆపర్చునిటీస్ ని ఎక్కువగా బయట దేశ ప్రజలకు కూడా చాలా ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసేది యుఎస్ఏ. అండ్ ఆల్సో యుఎస్ఏ వాజ్ నోన్ ఫర్ ఓపెన్ అండ్ వాల్యూ బేస్డ్ డిప్లొమసీ. సో వాల్యూ బేస్డ్ డిప్లొమసీ అంటే కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ఓన్లీ. అంటే వాల్యూ సిస్టమ్ ని, ఎథికల్ వాల్యూస్ ని, ఓపెన్ సిస్టమ్ ని చాలా ఫోకస్ చేసేదన్నమాట యుఎస్. ఓకే, సో డెమోక్రసీ ప్రమోషన్ కోసమైనా, లిబరల్ ఐడియాలజీస్, లిబరల్ గా ట్రేడ్ చేయాలని, ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎస్ మారల్ సపోర్ట్ ఇవ్వడం, ఎక్కడ వార్స్ అయినా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, ప్రతి దాంట్లో యుఎస్ ప్లేడ్ ఎ గ్రేటర్ రోల్ త్రూ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ. అంటే నేను ఏం చెప్పాను, యుఎస్ యొక్క రోల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వరల్డ్ వార్ 2 తర్వాత స్టార్ట్ అయింది అనమాట. మెయిన్లీ ఆ టైంలోనే మనం లాట్ ఆఫ్ సమిట్స్ ని, మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ ని సెటప్ చేసుకున్నాం, గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్. అండ్ ఇదే కాకుండా యుఎస్ ప్లేడ్ ఎ గ్రేటర్ రోల్ ఇన్ రూల్ ఆఫ్ లా, డెమోక్రటిక్ ఐడియల్స్ అండ్ ఆల్. ఇదే కాకుండా కల్చరల్ స్పియర్ లో కూడా యుఎస్ వెల్కమ్డ్ ఎవ్రీ కల్చర్. అండ్ యుఎస్ యొక్క కల్చర్ అనేది ఇట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ది గ్లోబల్ సౌత్ అండ్ ది ఈస్టర్న్ కంట్రీస్ ఆల్సో. ఓరియంటల్ నేషన్స్ కి కూడా ఈ యుఎస్ కల్చర్ అనేది స్ప్రెడ్ అయింది. ఇదే కాకుండా ఎడ్యుకేషన్ లో, యూనివర్సిటీస్ లో, ఓకే, ఇట్ హ్యాస్ ప్లేడ్ అ గ్రేటర్ రోల్ ఇన్ క్రియేటింగ్ ఎలీట్ క్లాస్ పీపుల్. ఓకే, ఇంటలెక్చువల్ ఎలీట్స్ ని క్రియేట్ చేసింది. అండ్ ఆల్సో ఇమ్మిగ్రేషన్ అండ్ డైవర్సిటీలో కూడా సో చాలా ఓపెన్ పాలసీస్ ని యుఎస్ఏ ఫాలో అయ్యేది అండ్ వాల్యూ బేస్డ్ డిప్లొమసీని ఫాలో అయ్యేది. ఇలా యుఎస్ యొక్క సాఫ్ట్ పవర్, యుఎస్ వాజ్ నోన్ ఫర్ ఇట్ సాఫ్ట్ పవర్ ఫ్రమ్ ది పాస్ట్ అనమాట. కానీ నౌ వీఆర్ సీయింగ్ ద డిక్లైన్ ఇన్ ద సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ఆఫ్ ద యుఎస్. ఎందుకు డిక్లైన్ చూస్తున్నాం, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డిక్లైన్ అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ద ఫస్ట్ రీజన్ ఫర్ ద సాఫ్ట్ పవర్ డిప్లొమసీ డిక్లైన్ ఏంటంటే, సో ఏరోషన్ ఆఫ్ అలయన్సెస్ అన్నమాట. ఏవైతే మనం అలయన్సెస్ ని పాస్ట్ లో ఫామ్ చేసుకున్నామో వీటి యొక్క రోల్ అనేది డిక్లైన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్స్ కానివ్వండి, ఓకే, అండ్ నాటో అలయన్స్ కానివ్వండి. అండ్ వీ హ్యావ్ సీన్ ద డిక్లైన్ రీసెంట్ గా WHO నుంచి యుఎస్ విత్డ్రా అవ్వడం. ఇలా లాట్ ఆఫ్ అలయన్సెస్ యొక్క వాల్యూ అండ్ పవర్ అనేది తగ్గిపోతుంది. దిస్ ఇస్ వన్ రీజన్. అండ్ ఆల్సో కెనడా లాంటి కంట్రీస్ తో, ఓకే, జపాన్ లాంటి కంట్రీస్ తో, సౌత్ కొరియా లాంటి నేషన్స్ లో ఇలాంటి లాట్ ఆఫ్ అలైస్ తో యుఎస్ యొక్క టెన్షన్స్ అనేవి పెరిగాయి అనమాట. దిస్ ఇస్ వన్ రీజన్. సెకండ్ రీజన్ దట్ ఐ కెన్ కోట్ ఇస్ ఇమ్మిగ్రేషన్ పాలసీస్. న్యూ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ ఏవైతే యుఎస్ తీసుకొస్తుందో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. సో మనకి ఏంటంటే డిపోర్టేషన్స్ అనేవి చేస్తుంది. రీసెంట్ పాస్ట్ లో మనం చూసాం, సమ్ పీపుల్ ఆఫ్ ఇండియన్స్ వర్ డిపోర్టెడ్. అండ్ ఇమిగ్రేషన్ పాలసీస్ లో లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ యుఎస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీసాస్ ని బ్యాన్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ అనదర్ థింగ్. ఇలా మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యామిలీస్ మీద ఈ వీసా బ్యాన్స్ అనేవి లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్ ని క్రియేట్ చేశాయి, రైట్? సో ఇలాంటి పాలసీస్ వల్ల కూడా వీ కెన్ సే దట్ యుఎస్ యొక్క సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అనేది డిక్లైన్ అవుతుంది. అండ్ థర్డ్ రీజన్ దట్ ఐ కెన్ కోట్ ఈస్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ నేషనలిజం. ట్రేడ్ అండ్ ఎకనామిక్ నేషనలిజం ఇస్ ది అనదర్ రీజన్. సో రీసెంట్ గా ట్రంప్ తీసుకొచ్చిన పాలసీస్ లైక్ అమెరికా ఫస్ట్ పాలసీ కానివ్వండి, ప్రొటెక్షనిస్ట్ మెజర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ట్రేడ్ ని, నేషనలిజం ని డిక్లైన్ చేస్తున్నాయి. ట్రేడ్ విత్ అదర్ కంట్రీస్ ని డిక్లైన్ చేస్తున్నాయి అనమాట. సో WTOలో ఉన్న డిస్ప్యూట్స్ వల్ల కానివ్వండి, ఓకే, అండ్ ఆల్సో కొన్ని ట్రేడ్ డీల్స్ లైక్ TPP లాంటి ట్రేడ్ డీల్స్ లో నుంచి కూడా యుఎస్ విత్డ్రా అవ్వడం. సో ఇవన్నీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కిందే జరుగుతున్నాయి. అంటే ట్రంప్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫోకసింగ్ ఆన్ ది సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అని చెప్పేసి మనం అనొచ్చు. అండ్ ఇంకొకటి ఫోర్త్ థింగ్ ఈస్ ఫారెన్ ఎయిడ్ రిడక్షన్ చూస్తున్నాం. ఫారెన్ ఎయిడ్ రిడక్షన్ ఏంటి? సో నేను చెప్పాను యుఎస్ ఎయిడ్ లాంటి ఫండింగ్ తో యుఎస్ పాస్ట్ లో చాలా గ్లోబల్ సౌత్ నేషన్స్ కి కానీ, యూరోపియన్ నేషన్స్ కి కానీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. కానీ రీసెంట్ గా యుఎస్ ఎయిడ్ లాంటి వాటి మీద రెస్ట్రిక్షన్స్ యుఎస్ పోస్ట్ చేయడం అండ్ ఆల్సో ఈ యుఎస్ ఎయిడ్ లో ఇచ్చే ఫండింగ్ ని డిక్లైన్ చేయడం
దాంట్లో నుంచి ఇచ్చే ఎయిడ్ ఏదైతే ఉంటుందో డెవలపింగ్ నేషన్స్ కి వాటిని తగ్గించడం అనేది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో మనం చూస్తున్నాం. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ ఈ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ నుంచి యుఎస్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ ఎ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ, అంటే మనీ పరంగా మాత్రమే ఆలోచిస్తుంది, ఎకానమిక్ డెవలప్మెంట్ పరంగానే ఆలోచిస్తుంది, అమెరికా మాత్రమే ఫస్ట్ ఉండాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తుంది అండర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇంకొకటి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, సో దీని యొక్క కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా మట్టుకు డిక్లైన్ అవుతుంది. సో దెర్ ఇస్ అన్ డిక్లైన్ ఇన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్. ఎందుకంటే నేను చెప్పాను వీసా రెస్ట్రిక్షన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఈ వీసా హర్డల్స్ వద్ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ నాట్ గెటింగ్ యాక్సెస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఫ్రమ్ యుఎస్ యూనివర్సిటీస్. ఓకే, అండ్ ఆల్సో గ్లోబల్ ఆల్టర్నేటివ్స్ కూడా పెరిగాయి. యుఎస్ బేస్డ్ ఎడ్యుకేషనే కాకుండా పీపుల్ ఆర్ గోయింగ్ టు జర్మనీ, పీపుల్ ఆర్ గోయింగ్ టు యూకే, ఇలా డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ హాట్స్పాట్స్ ని పీపుల్ ఆర్ చూసింగ్ అనమాట. లాట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అనేవి డెవలప్ అయ్యాయి. అండ్ ఆల్సో విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో లాట్ ఆఫ్ యూనివర్సిటీస్, గ్లోబల్ లెవెల్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ కూడా డెవలప్ అవుతున్నాయి. అండ్ అథారిటేరియన్ అడ్మిరేషన్ ఇస్ అనదర్ ప్రాబ్లం. ఓకే, సో అథారిటేరియన్ అడ్మిరేషన్ అంటే ఏంటి? సో బేసికలీ ఆటోక్రాట్స్ ని ఎక్కువగా ట్రంప్ సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల యుఎస్ యొక్క డెమోక్రటిక్ ఇమేజ్ కూడా తగ్గిపోతుంది. నేను పోస్ట్ వరల్డ్ వార్ 2 టైంలో నేను ఏం చెప్పాను, ఐ టోల్డ్ యూ దాట్ ఈ టైంలో మెయిన్లీ రూల్ ఆఫ్ లాని అండ్ లాట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ ని సపోర్ట్ చేయడంలో యుఎస్ ప్లేడ్ అ గ్రేటర్ రోల్. బట్ నౌ యుఎస్ యొక్క ఇమేజ్, డెమోక్రటిక్ ఇమేజ్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే ట్రంప్ ఈస్ సపోర్టింగ్ మోర్ ఆఫ్ ఆటోక్రాట్స్ అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ వై గ్లోబల్ లెవెల్లో యుఎస్ యొక్క సాఫ్ట్వేర్ డిప్లొమసీ అనేది తగ్గిపోతుంది అని చెప్పడానికి దీస్ ఆర్ ద రీజన్స్. ఒకటి ఏం చెప్పాను, వన్ ఐ హావ్ టోల్డ్ దట్ దెర్ ఇస్ అ ఎరోజన్ ఆఫ్ ది అలయన్సెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇమిగ్రేషన్ పాలసీస్ లో వీ హ్యావ్ సీన్ ఎ షిఫ్ట్. ఓకే, ట్రేడ్ అండ్ ఎకనామిక్ నేషనలిజం మీద, ట్రాన్సాక్షనల్ పాలసీస్ మీద, ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ మీద ఎక్కువగా యుఎస్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఫండింగ్ అండ్ ఎయిడ్స్ ని తగ్గిస్తుంది, ఎయిడింగ్ ని తగ్గిస్తుంది, ఫారెన్ ఎయిడ్ రిడక్షన్ చూసాము. అండ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా డిక్లైన్ అవుతుంది వీసా బ్యాన్స్ వల్ల. అండ్ అథారిటేరియన్ అడ్మిరేషన్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సో దీస్ ఆర్ ద 6 reasons the author is quoting in the article with respect to reasons in the decline of soft power diplomacy of US. అండ్ ఈ పర్టికులర్ డిక్లైన్ ఏదైతే ఉంటుందో, నేను ఏం చెప్పాను సిలబస్ మ్యాపింగ్ లో, ఏవైతే పాలసీస్ డెవలప్డ్ నేషన్స్ లో తీసుకొస్తున్నారో వాటి యొక్క ఇంపాక్ట్ ఇండియా మీద ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ డిఫరెంట్ పాలసీస్ ఏవైతే చేంజ్ చేశారో అండర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియా మీద ఎలా ఉంటుందని తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. లెట్స్ సీ దాట్. సో ఫస్ట్ థింగ్ ఏమవుతుంది, ఫస్ట్ ఇంపాక్ట్ ఎక్కడ మనం చూస్తున్నాము అని అంటే, సో దెర్ ఇస్ అ స్ట్రాటజిక్ ట్రస్ట్ డెఫిసిట్ అనమాట. ఇండియాకి యుఎస్ మీద ఉన్న ట్రస్ట్ అనేది డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పటివరకు మనం ఏంటంటే మెయిన్లీ యుఎస్ యొక్క సపోర్ట్ ని ఇండో పెసిఫిక్ రీజియన్ ని కాపాడుకోవడానికి, ఇండియన్ ఓషన్ రీజియన్ కాపాడుకోవడానికి ఎక్కువగా యుఎస్ తో మనం పార్ట్నర్షిప్ అయ్యి లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కూడా ఫామ్ చేసాం, లైక్ క్వాడ్ లాంటి ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అండ్ ఇండో పెసిఫిక్ లెవెల్లో మనం తీసుకున్న చర్యలు కానివ్వండి విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్. వీటన్నిట్లలో ట్రస్ట్ అనేది మనకు తగ్గిపోతుంది అనమాట. సో లాస్ట్ డే వెన్ ఐ వాజ్ డిస్కసింగ్ ద హిందూ అనాలిసిస్, ఐ హావ్ టోల్డ్ దాట్, అంటే 2 days బ్యాక్, ఓకే, డే బిఫోర్ ఎస్టర్డే నేను ఏదైతే ఆర్టికల్స్ డీల్ చేశానో ఐ హావ్ టోల్డ్ దాట్. సో మనము ఇంకొకటి మెయిన్లీ మనము ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం వీఆర్ అలైనింగ్ విత్ చైనా ఆల్సో. ఓకే, చైనాకి సంబంధించి మనం కొంచెం పాజిటివ్ గా మాట్లాడడం జరిగిందనమాట. సో అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వీఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ అవర్ రిలేషన్ విత్ చైనా ఆల్సో. ఇట్ మీన్స్ దాట్ యుఎస్ మీద ఉన్న ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట రోజుకి కొంచెం. సో ఇండో పెసిఫిక్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, క్వాడ్ లాంటి ఆర్గనైజేషన్స్ యొక్క ప్రభావం అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ ద న్యూ పాలసీస్ దట్ ఆర్ బాట్ బై ట్రంప్. ఓకే, సో దీని వల్ల ఏమవుతుంది లాంగ్ టర్మ్ లో, సో మనకి యుఎస్ కి ఉన్న అలయన్సెస్ అనేవి, స్ట్రాటజిక్ అలయన్సెస్ అనేవి డిక్లైన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంప్లికేషన్. సెకండ్ది ఏంటంటే అక్కడ తీసుకున్న ఎడ్యుకేషన్ పాలసీస్ అండ్ టాలెంట్ ఫ్లో ఏదైతే ఉంటుందో, సో మెయిన్లీ ఎడ్యుకేషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడ రెస్ట్రిక్టెడ్ వీసా ఎంట్రీస్, వీసా పాలసీస్ వల్ల సో ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే మన స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు అనమాట. ఓకే, విచ్ ఇస్ ఎఫెక్టింగ్ ద ఇండియాస్ ఇంట్రెస్ట్. ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నారో, సో టాలెంటెడ్ ఇండివిజువల్స్ గా బయటికి వద్దాం అనుకుంటున్నారు, ఈ టాలెంట్ ఫ్లో అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ సెకండ్ ప్రాబ్లం.
థర్డ్ ఇంపాక్ట్ ఏముంటుంది అని అంటే, సో కల్చరల్ కనెక్ట్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. ఎలా తగ్గిపోతుంది? పీపుల్ టు పీపుల్ టైస్. ఇప్పుడు నేను వీసా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పాను అంటే ఏమవుతుంది? పీపుల్ టు పీపుల్ టైస్ అనేవి తగ్గిపోతాయి. పీపుల్ టు పీపుల్ టైస్ సఫర్ అయినప్పుడు స్ట్రాంగెస్ట్ సాఫ్ట్ పవర్ బ్రిడ్జెస్ అనేవి ఏర్పడతాయి అనమాట. అంటే పీపుల్ టు పీపుల్ టైస్ అనేవి తగ్గుతున్నాయి. దీనివల్ల సాఫ్ట్ పవర్ మీద ఇంపాక్ట్ పడుతుంది, సాఫ్ట్ పవర్ అనేది డిక్లైన్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఈస్ మల్టీలాటరల్ అన్సర్టైనిటీస్ కూడా చూస్తున్నాం రీసెంట్ పాస్ట్ లో. సో యుఎస్ అనేది గ్లోబల్ లీడర్షిప్ లో లాట్ ఆఫ్ డిస్ట్రప్షన్స్ ఏర్పాటు చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ క్లైమేట్ డీల్స్ నుంచి విత్డ్రా అవ్వడం, డబ్ల్యూహెచ్ఓ లాంటి ఆర్గనైజేషన్స్ నుంచి విత్డ్రా అవ్వడం, ఇవన్నీ ఏం చేస్తాయి? సో గవర్నెన్స్ ఇష్యూస్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. సో మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క రోల్ అనేది తగ్గిపోతుంది. యుఎస్ ఇస్ వన్ ఆఫ్ ది, ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ లో GHG ఎమిషన్స్ లో, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లో యుఎస్ ఇస్ ద టాపెస్ట్ ఎమిటర్. పర్ క్యాపిటల్ ఎమిషన్స్ చూసుకుంటే యుఎస్ ఇస్ హ్యావింగ్ అ గ్రేటర్ అమౌంట్. ఓకే, కానీ యుఎస్ లాంటి కంట్రీస్ అమెరికా ఫస్ట్ లాంటి పాలసీస్ మీద ఎంఫసైజ్ చేసి ఎన్వైరన్మెంటల్ పాలసీస్ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేయకపోతే మిగతా కంట్రీస్ ఎంత కష్టపడినా సరే కదా, ఎంత కష్టపడినా వేస్టే కదా, రైట్? సో యుఎస్ విత్డ్రూ అవ్వడం వల్ల గవర్నెన్స్ ఇష్యూస్ అనేవి ఇలాంటి మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ లో వస్తూ ఉంటాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఐడియాలజికల్ డిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఐడియాలజికల్ డిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అంటే ఏంటి? యుఎస్ యొక్క మోరల్ అథారిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. వాల్యూ బేస్డ్ డిప్లొమసీ అనేది డిక్లైన్ అవుతుంది. దానివల్ల ఇండియా అండ్ యుఎస్ రిలేషన్స్ మీద లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది మనం చూస్తాం. అండ్ అదర్ ఇంపాక్ట్ ఆఫ్ ది పాలసీస్ దట్ ఆర్ బాట్ బై ట్రంప్ ఇన్ యుఎస్ ఆన్ ఇండియా ఏంటంటే, ట్రేడ్ అండ్ డెవలప్మెంటల్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో, ట్రేడ్ అండ్ డెవలప్మెంటల్ ఎయిడ్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ WTO లాంటి ఆర్గనైజేషన్స్ లో యుఎస్ ఇస్ నాట్ ఎంగేజింగ్ వెల్. ఓకే, సో దెర్ ఇస్ అ లెస్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యుఎస్ ఇన్ WTO అండ్ కొన్ని ట్రేడ్ ప్యాక్స్ నుంచి యుఎస్ డిక్లైన్ అవ్వడం, ఓకే, ఫారెన్ ఎయిడ్ అనేది మనకి రాకపోవడం, వీటన్నిటి వల్ల మనకి ట్రేడ్ అండ్ మన యొక్క ఈ డెవలప్మెంటల్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో విత్ యుఎస్ అవన్నీ డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దిస్ ఇస్ ద ఇంపాక్ట్ ఆన్ ఇండియా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రస్ట్ డెఫిసిట్ అండ్ ఆల్సో మనం ఫామ్ చేసుకున్న మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ అదే కాకుండా ట్రేడ్ అండ్ డెవలప్మెంటల్ కోఆపరేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇదే కాకుండా ఐడియాలజికల్ డిస్టెన్స్ అనేది బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా ఇంకేం చెప్పాను, ఐ టోల్డ్ యూ దట్ కల్చరల్ కనెక్ట్ అనేది డిక్లైన్ అవుతుంది. ఇలా లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్ అనేవి ఇండియా మీద డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా ఉంటాయన్నమాట. బికాస్ ఆఫ్ ద న్యూ పాలసీస్ ఆర్ షిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ఏదైతే ఉందో దానివల్ల ఇండియా మీద ఉండే ఇంపాక్ట్. మరి ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ లో? వాట్ షుడ్ బి ద పాత్ దట్ ఇండియా నీడ్ టు ఫాలో? లెట్స్ సీ దట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అని అంటే మల్టీలాటరలిజం మీద రీఇన్వెస్ట్ చేయాలి. సో మల్టీలాటరలిజం మీద మనం రీఇన్వెస్ట్ చేసినట్టయితే, కొత్త అలయన్సెస్ ని, కొత్త ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ని మనం సైన్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిక్లైన్ ఇన్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం రివైవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హ్యుమానిటేరియన్ డిప్లొమసీ ఫాలో అవ్వాలి. Okay, so instead of following the transactional policies, what you need to follow is humanitarian diplomacy అన్నమాట. అంటే ఎయిడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయాలి. ఓకే, యుఎస్ చేసిన చేసిన స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇండియా లాంటి కంట్రీస్ నీడ్ టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ. ఓకే, అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ ని గ్లోబల్ లెవెల్లో మనము ఎన్హాన్స్ చేయడానికి ప్రయత్నించాలి. ఇదే కాకుండా వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఇమిగ్రేషన్ లో అంటే యుఎస్ ఎలాంటి పాలసీస్ చేంజెస్ తీసుకురావాలంటే ఇమిగ్రేషనల్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలన్నమాట. సో ఇమిగ్రేషన్ ని మోర్ ఇంక్లూజివ్ గా మార్చాలి. గ్లోబల్ టాలెంట్ ని యుఎస్ అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే గ్లోబల్ టాలెంట్ ఈస్ నీడెడ్ ఫర్ యుఎస్ ఆల్సో. యుఎస్ ఎకానమీకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు. సో యుఎస్ ఇమిగ్రేషన్ రిఫార్మ్స్ తీసుకురావడం బెటర్. అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ఇస్ అనదర్ థింగ్ దట్ వీ కెన్ కమ్ అప్ విత్. ఓకే, అంటే అక్కడ స్టూడెంట్ మొబిలిటీకి ఫెసిలిటేట్ చేయాలి, అకాడమిక్ కొలాబరేషన్స్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనమాట. అండ్ ఫారెన్ పాలసీలో ఉరుకుటే చేంజెస్ తీసుకురాకుండా ఒక కన్సిస్టెంట్ ఫారెన్ పాలసీ తీసుకొచ్చినట్టయితే యుఎస్ దట్ విల్ బి హెల్ప్ఫుల్. ఒక స్టేబుల్, ఒక వాల్యూ బేస్డ్ ఫారెన్ పాలసీ is something which is very very important for US. Okay, so based on the discussion that we have made, try to solve a UPSC mains question that I will give you now. So discuss the concept of soft power in international relations. So soft power అంటే ఏంటి?
అగైన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. సో దాన్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తూ హౌ డిడ్ ద యుఎస్ అక్వైర్ ఇట్ హిస్టారికల్ గా World War II, పోస్ట్ World War II నుంచి యుఎస్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో తీసుకొచ్చిన డిఫరెంట్ సాఫ్ట్ పవర్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మీరు రాయాలి. అండ్ వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ ద రీసెంట్ డిక్లైన్, రీసెంట్ లెవెల్లో మనము డిక్లైన్ ఏవైతే చూసామో సో వాటి యొక్క ఇంప్లికేషన్స్ వరల్డ్ మీద ఎలా ఉంటుంది, అండ్ వాట్ కెన్ ఇండియా లెర్న్ ఫ్రమ్ ద యుఎస్ సాఫ్ట్ పవర్ ట్రాజెక్టరీ. ఈ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ఏదైతే పాస్ట్ లో హిస్టారికల్ గా యుఎస్ ఫాలో అవుతూ వస్తుందో దాని నుంచి ఇండియా ఏం నేర్చుకోవచ్చు, సో ఇండియా ఏం నేర్చుకుంటే బాగుంటుంది అనేది కూడా మీరు రాస్తే మీకు బాగుంటుంది. మిగతాదంతా నేను చెప్పాను, బట్ క్లాస్ లో నేను డిస్కస్ చేయాలంటే ఈ ఒక్క పర్టికులర్ పార్ట్, దీన్ని మీరు బ్రెయిన్ స్టార్మ్ చేసి ట్రై టు గివ్ యువర్ పాయింట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, సో 250 words లో ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So now let's go to another article. Nehru, his mistakes are magnified, his achievements belittled. సో మీరు ఇక్కడ టైటిల్ చూస్తేనే మీకు ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క టాపిక్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో రీసెంట్ పాస్ట్ లో నెహ్రూకి అగేన్స్ట్ గా లాట్ ఆఫ్ క్రిటిసిజమ్స్ అనేవి చూస్తున్నాం, మెయిన్లీ పొలిటికల్ స్పియర్ లో. ఓకే, నెహ్రూ గారు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యాగ్నిఫై చేసి చూస్తున్నారు, భూతద్దం పెట్టి చూస్తున్నారు. బట్ అతను చేసిన అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం చాలా తక్కువగా చేసేస్తున్నారు. సో దీస్ మిస్టేక్స్ దట్ హీ హస్ డన్ వర్ మ్యాగ్నిఫైడ్ అండ్ ఓవర్ షాడోడ్. ఓకే, హిస్ అచీవ్మెంట్స్ వర్ ఓవర్ షాడోడ్ బై ద మిస్టేక్స్ హీ మేడ్. ఓకే, సో దీని గురించే ఈ పర్టికులర్ ఆర్టికల్లో డిస్కస్ చేస్తారు. మెయిన్లీ ఇది మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో జిఎస్ పేపర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్, కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ కీ పర్సనాలిటీస్, ఈ టాపిక్స్ తో మీరు ఈ ఆర్టికల్ ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ హ్యావ్ అ 360-degree అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో మెయిన్లీ వాట్ ఈస్ ది మెయిన్లీ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటంటే, సో ఏంటి ఈ కాంటెక్స్ట్ అంటే, సో మెయిన్లీ ఒకటి ఏంటంటే ది ఆర్టికల్ ఈస్ హైలైటింగ్ అబౌట్ జవహర్లాల్ నెహ్రూ లెగసీ అన్నమాట. సో జవహర్లాల్ నెహ్రూ గారు వాట్ ఈస్ హిస్ లెగసీ, ఓకే, హిస్టారికల్ లెగసీ ఏముంది అనేది డిస్కస్ చేస్తున్నారు ఈ ఆర్టికల్లో. అండ్ రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న పొలిటికల్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనం లాట్ ఆఫ్ టైమ్స్ జవహర్లాల్ నెహ్రూ గారిని క్రిటిసైజ్ చేస్తూ కనబడుతున్నారు చాలా మంది, లాట్ ఆఫ్ పొలిటీషియన్స్. ఓకే, సో వాటన్నిటి గురించి చూస్తాము ఈ ఆర్టికల్లో. అండ్ దాంతో పాటు సో జవహర్లాల్ నెహ్రూ గారు అచీవ్ చేసిన సమ్ ఆఫ్ ది అచీవ్మెంట్స్ లైక్ సెక్యులరిజం ఐడియాలజీ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ కానివ్వండి, ఓకే, ఎడ్యుకేషన్ స్పియర్ లో ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి, సైంటిఫిక్ థింకింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ డెవలప్మెంట్ లో అతను చేసిన కృషి, ఓకే, డ్యామ్స్ డెవలప్మెంట్ లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఆయన చేసిన కృషి, నేషన్ బిల్డింగ్ లో ఆయన చేసిన కృషి, వీటన్నిటినీ కూడా ఇందులో ఎంఫసైజ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ హౌ ఆల్ హిస్ ఐడియాలజీస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ మోడర్న్ ఇండియాని ఎలా షేప్ చేశాయి, ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ ఇండియాని ఎలా షేప్ చేశాయి అనేది కూడా మనం చూద్దాం. ఓకే, కానీ రీసెంట్ పాస్ట్ లో మనం లాట్ ఆఫ్ క్రిటిసిజమ్స్ ని చూస్తున్నాం జవహర్లాల్ నెహ్రూకి అగేన్స్ట్ గా. ఆయన యొక్క మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాంప్లిఫై చేస్తూ ఆయన ఏవైతే మంచి పనులు చేశారో వాటన్నిటిని ఓవర్ షాడో చేసేస్తున్నారనమాట. ఓకే, సో హిస్టారియన్స్ ఏమంటూ ఉంటున్నారంటే, సో మనము హిస్టారికల్ కంటెక్స్ట్ ని ఏ విధంగా చూస్తున్నామో వాటిలో వీ హ్యావ్ టు రీఅసెస్, కరెక్ట్ గా చూస్తున్నామా లేదా అనేది రీఅసెస్ చేయాలి. ఒక న్యూట్రల్ మైండ్ సెట్ తో, ఒక మీడియం పార్ట్ తో మనం వెళ్ళినట్టయితే వీ కెన్ సీ బోత్ ద పాజిటివ్స్ అండ్ ఆల్సో ద నెగటివ్స్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ లో అలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే వాట్ మైట్ బి ద రీజన్, ఇలా మనం అనలైజ్ చేస్తే బాగుంటుంది అనమాట. సో యాజ్ అ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వీ నీడ్ టు నో దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో ఇప్పుడు మనము జవహర్లాల్ నెహ్రూ గారి రోల్ ఏంటి బ్రిటిష్ ఇండియాలో అనేది క్విక్ గా ఒకసారి అనలైజ్ చేద్దాం. సో మీరు ఆయన యొక్క రోల్ ని ఒక టైమ్ లైన్ ఫార్మాట్ లో మీరు చూసినట్టయితే, సో ఎర్లీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ని మనం 1912 నుంచి చూస్తామన్నమాట. ఓకే, హీ జాయిన్డ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద ఇయర్ 1912. ఓకే, జవహర్లాల్ నెహ్రూ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని 1912 అనే సంవత్సరంలో చేరడం జరిగిందనమాట. అయితే ఇతని యొక్క ఐడియాలజీ అనేది మోడరేట్ ఐడియాలజీస్ ని కూడా ఫాలో అయ్యేవారు. ఇంకోవైపు రాడికల్ లీడర్ యొక్క ఐడియాలజీస్, రాడికల్ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ఐడియాలజీస్ నుంచి కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో తర్వాత స్పియర్స్ లో మెయిన్లీ ఈయన సోషలిజం ని ఎక్కువగా సపోర్ట్ చేశారు. అండ్ ఆల్సో మాస్ పాలిటిక్స్ ని కూడా, మెయిన్లీ వెన్ గాంధీజీ గారు ఎంటర్ అయిన తర్వాత 1918 తర్వాత మెయిన్లీ మనము ఈయన మాస్ స్ట్రగుల్ మీద కూడా, మాస్ పాలిటిక్స్ మీద కూడా ఎంఫసైజ్ చేయడం మనం చూస్తూ ఉంటాం అనమాట. అయితే 1916 నుంచి 1917 మధ్యలో,
ఓకే, బిట్వీన్ 1916 టు 1917 ఈయన టైంలో మెయిన్లీ మనము హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అనేది చూస్తాం. హోమ్ రూల్ మూమెంట్ అనేది మెయిన్లీ ఈ టైంలో మనకు జరగడం జరుగుతుంది. మెయిన్లీ ఇదే టైంలో మన గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు తిరిగి వస్తారు. సో తర్వాత 1 year పాటు హీ విల్ ట్రావెల్ త్రూ అవుట్ ద ఇండియా కదా, అదే టైంలో మనకు హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అనేది జరుగుతుంది. అయితే ఈ హోమ్ రూల్ లీగ్ మూమెంట్ లీడర్స్ అయిన యానీ బీసెంట్ కానివ్వండి, సో ఇంకోవైపు మనకి బాల్ గంగాధర్ తిలక్ ని కానివ్వండి, వీళ్ళిద్దరిని కూడా జవహర్లాల్ నెహ్రూ గారు చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట హోమ్ రూల్ లీగ్ మూమెంట్ టైంలో. ఓకే, అండ్ ఆల్సో దాని తర్వాత మెయిన్లీ మనకి 1920 నుంచి 1922 మధ్యలో ఏవైతే పీరియడ్ ఉంటుందో ఈ పీరియడ్ లో కూడా జవహర్లాల్ నెహ్రూ గారు he participated under the Mahatma Gandhi's leadership. So mainly 1918 and 1919 ఆ టైంలో గాంధీజీ గారు రిటర్న్ అయ్యాక సో 1 year ట్రావెల్ చేశారని చెప్పాను. తర్వాత మెయిన్ గా సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఎన్సీఎం ఏదైతే ఉంటుందో దాన్ని గాంధీ గారు స్టార్ట్ చేస్తారు. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో కూడా జవహర్లాల్ నెహ్రూ గారు యాక్టివ్ రోల్ ని ప్లే చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో బేసికలీ యాంటీ బ్రిటిష్ ప్రొటెస్ట్ లో ఇన్వాల్వ్ అయినందుకు గాను సో జవహర్లాల్ నెహ్రూ గారిని ఇంప్రెషన్ చేయడం కూడా జరుగుతుంది ఈ టైం పీరియడ్ లో. ఓకే, నెక్స్ట్ ఇంకే దాంట్లో ఇతను యాక్టివ్ రోల్ ప్లే చేశారు అంటే ఇంటర్నేషనలిజం లో, యాంటీ కొలోనియలిస్ట్ స్ట్రగుల్స్ లో కూడా జవహర్లాల్ నెహ్రూ గారు యాక్టివ్ రోల్ ని ప్లే చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ అడ్వకేటెడ్ సాలిడారిటీ విత్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కాలనీ. సో ఏషియాలో కూడా డిఫరెంట్ కంట్రీస్ లో కలోనియలిజం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ ని ఎంఫసైజ్ చేశారు. ఈవెన్ ఆఫ్రికన్ కాలనీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా సాలిడారిటీని, సపోర్ట్ ని ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఓకే, ఆ టైంలో ఉన్న ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో కూడా ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఈ అపోజ్డ్ ది ఐడియాలజీ ఆఫ్ ఇంపీరియలిజం, కలోనియలిజం ఐడియాలజీస్ ని జవహర్లాల్ నెహ్రూ గారు అపోజ్ చేసిన డేస్ కూడా ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పీరియడ్ మీరు చూసుకుంటే 1929, సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఈ టైంలోనే మనకి లాహోర్ సెషన్ అనేది జరుగుతుంది. ఈ లాహోర్ సెషన్ లో హీ పాస్డ్ ద రెజల్యూషన్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ ఆర్ పూర్ణ స్వరాజ్. ఈ రెజల్యూషన్ ని ఈ లాహోర్ సెషన్ లో పాస్ చేయడం జరుగుతుంది అనమాట. సో 26th January 1930, సో నెక్స్ట్ ఇయరే లాహోర్ సెషన్ అయిన నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో, సో మెయిన్లీ ఈ సెషన్స్ అన్ని డిసెంబర్ లో జరుగుతాయి. అంటే ఒక 1 month తర్వాత 1930s లో January 26th అనే పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఈ టైం ఏదైతే ఉంటుందో, ఈ డేట్ ఏదైతే ఉంటుందో, ఈ January 26th 1930ని ఇండిపెండెన్స్ డే గా డిక్లేర్ చేసుకోవడం జరిగిందనమాట. సో తర్వాత మనం ఈ డే ఓకే ఈ పూర్ణ స్వరాజ్ డే ని సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి తర్వాత ఈవెన్ నవంబర్ లో మనకి కాన్స్టిట్యూషన్ రాయడం అయిపోయినప్పటికీ January 26th కి మనము 26th వచ్చే వరకు ఆగి రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం, మీకు గుర్తుండుంటే. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 1930 నుంచి 1934 మధ్యలో జరిగిన సిడిఎం మూమెంట్ లో కూడా జవహర్లాల్ నెహ్రూ గారు చాలా యాక్టివ్ రోల్ గా పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ టైంలో కూడా సెవెరల్ టైమ్స్ ఈయనని ఇంప్రిజన్ చేయడం జరిగింది బికాజ్ బ్రిటిష్ లాస్ ని డిఫే చేయడం వల్ల. అండ్ ఆల్సో ఆ టైంలో మెయిన్లీ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని, వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ మూమెంట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి లాట్ ఆఫ్ ఎంఫసిస్ అనేది, ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయడం జరిగింది అనమాట. ఓకే, మెయిన్లీ మనకి సోషలిస్ట్ ఓరియంటేషన్ లో కూడా ఈయన గ్రేటర్ రోల్ ప్లే చేశారు. వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ టు సోషలిస్ట్ ఫోరం లో వన్ ఆఫ్ ది ఫౌండర్స్ గా మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఉండడం జరిగిందనమాట. విత్ ఇన్ ఐఎన్సి కాంగ్రెస్ సోషలిస్ట్ ఫోరం అనేది ఫామ్ చేశారు. దాంట్లో జవహర్లాల్ నెహ్రూ వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ అనమాట. ఓకే, ఆ పర్టికులర్ సోషలిజం అయిన ఐడియాలజీ తోటే ఎకానమిక్ జస్టిస్ మీద, ఈక్వాలిటీ మీద, ఓకే అండ్ ప్లానింగ్స్ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేశారనమాట ఈ టైంలో. మెయిన్లీ ఎప్పుడు ఈ పర్టికులర్ కాంగ్రెస్ సోషలిస్ట్ ఫోరం అనేది ఫామ్ అయిన తర్వాత లాస్ట్ లో మనము ఎండింగ్ పీరియడ్ లో 1942లో క్విట్ ఇండియా మూమెంట్ ఏదైతే జరిగిందో, ఈ క్విట్ ఇండియా మూమెంట్ టైంలో కూడా హీ వాజ్ రిమైన్డ్ ఇన్ జైల్ అంటిల్ 1945. సో ఇతను అరెస్ట్ చేశారు. ఓకే, ఆయనని 1945 వరకు కూడా జైల్లో పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో 1946లో ఫైనల్ స్టేజ్ లో మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏదైతే వచ్చిందో దాంట్లో వన్ ఆఫ్ ది నెగోషియేటర్స్ గా ఆయన ఎంగేజ్ అయ్యాడు అనమాట. అండ్ ఆల్సో మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏదైతే వచ్చిందో దాంట్లో కూడా ఎంగేజ్ అయ్యి కీ రోల్ ప్లే చేయడం జరిగింది అనమాట. ఓకే, సో he was known as key architect in shaping the post colonial governance vision. So basically even
పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా హీ వాజ్ నోన్ ఫర్ హిస్ గవర్నెన్స్ మెకానిజం. అందుకే నేను మనం ఆర్కిటెక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. అయితే ఇవన్నీ ఏంటి, ద రోల్ ప్లేడ్ బై జవహర్లాల్ నెహ్రూ. ఓకే, నేను ఏమేమి చెప్పాను, సో మనము పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ 1912 నుంచి స్టార్ట్ చేస్తే, సో 1946 అండ్ 1947 ఈవెన్ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ లో కూడా జవహర్లాల్ నెహ్రూ రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో అండ్ మోడర్న్ ఇండియన్ ఆర్కిటెక్ట్ గా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అయ్యాడు అనమాట. అయితే లెట్స్ సీ వాట్ ఆర్ ది ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ ఇన్ రీసెంట్ టైమ్స్ అండ్ వాట్ ఆర్ ది ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ హిమ్ ఇన్ రీసెంట్ పాస్ట్. సో లెట్స్ సీ అండ్ అనలైజ్ దెమ్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వాట్ ఆర్ ది ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ చూద్దాం. ఓకే, సో జవహర్లాల్ నెహ్రూ గారు ఐడియాలజీస్ అయిన చేసిన కృషి ఏదైతే ఉంటుందో దాన్ని ఫేవర్ చేస్తూ మాట్లాడుతున్న పాయింట్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఒకటి వచ్చేసి సెక్యులర్ డెమోక్రటిక్ విజన్ అనేది జవహర్లాల్ నెహ్రూ గారి కోర్ ఐడియాస్ అనమాట. సోషలిజం ని సపోర్ట్ చేశారు, సెక్యులరిజం ని అండ్ డెమోక్రటిక్ ఐడియాలజీస్ ని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ముందు నుంచి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఈయన ఎక్కువగా సో బియాండ్ క్యాస్ట్, బియాండ్ క్రీడ్, బియాండ్ ఎనీ రిలీజన్ ప్రతి ఒక్కరికి సిటిజన్షిప్ అర్హత ఉండాలని, డెమోక్రటిక్ ఐడియాలజీస్ ని మనం ఫాలో అవ్వాలని, సెక్యులరిజం ని మనం ఫాలో అవ్వాలని ఎంఫసైజ్ చేశారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజ్ నోన్ యాజ్ అ ఇన్స్టిట్యూషన్ బిల్డర్ ఆల్సో. ఎందుకు అనంటే లాట్ ఆఫ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ కి పిల్లర్ గా నిలిచారు, అంటే ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అనమాట. హీ వాజ్ నోన్ ఫర్ ఇండియాస్ డెమోక్రటిక్ ఐడియాలజీస్, హీ వాజ్ నోన్ ఫర్ ది ఐడియాలజీ ఆఫ్ ప్లానింగ్. ఓకే, ఎడ్యుకేషన్ మీద ఎంఫసైజ్ చేయడం, లైక్ ఐఐటీస్, ఐఏఎంస్ లాంటి, ఐఏఎస్సి లాంటి ఇన్స్టిట్యూషన్స్ ని స్టార్ట్ చేయడం, ఎడ్యుకేషన్ మీద, సైంటిఫిక్ డెవలప్మెంట్ మీద కూడా ఈయన ఎంఫసైజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో హీ ఈజ్ అ పాన్ ఇండియా ఐడెంటిటీ. ఓకే, హీఈస్ నోన్ యాజ్ అ పాన్ ఇండియా ఐడెంటిటీ. ఎందుకు అనంటే యూనిటీ ఇన్ డైవర్సిటీని ఎంఫసైజ్ చేయడం జరిగింది అనమాట ఈయన. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎథనిక్ అండ్ రిలీజియస్ మెజారిటేరియనిజం అనేది ఉండకూడదు, ఇంక్లూజివ్ ఐడియాలజీస్ ఉండాలి అని సోషలిజం ని కూడా సపోర్ట్ చేశారు ఈయన. ఇంకొకటి ఏంటంటే హీఈస్ నోన్ ఫర్ హిస్ సైంటిఫిక్ టెంపర్. ఓకే, సో సైంటిఫిక్ టెంపర్ ని, రాషనాలిటీని ఎక్కువగా ప్రమోట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ గ్లోబల్ అవుట్లుక్ లో ఈయన చాలా మంచి పేరు ఇండియాకి తీసుకురావడం జరిగింది అనమాట. సో హీ హ్యాడ్ ఎస్టాబ్లిష్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, దట్ ఈస్ నామ్, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ని ఈయననే స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఇలా లాట్ ఆఫ్ పాజిటివ్ పాయింట్స్ అనేవి, అచీవ్మెంట్స్ అనేవి ఆయన పరంగా మాట్లాడుతున్న వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. వెరాజ్ దెర్ ఆర్ సమ్ ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ జవహర్లాల్ నెహ్రూ. ఒకటి వచ్చేసి అపీస్మెంట్ అలిగేషన్స్ అనేవి వేస్తూ ఉంటారనమాట. అపీస్మెంట్ అలిగేషన్స్ అంటే ఏంటి, సో క్రిటిక్స్ ఆర్ అక్యూజింగ్ నెహ్రూ ఆఫ్ మైనారిటీ అపీస్మెంట్. ఓకే, సో బేసికలీ పార్టీషన్ టైంలో మంచి స్టాండ్స్ అనేది తీసుకోలేడు, అందుకే మనకు పార్టీషన్ అయింది అని చెప్పేసి ఆయన బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట. ఎకానమిక్ స్ట్రాటజీ, ఓకే, ఎకానమిక్ స్ట్రాటజీస్ లో కూడా ఆయన మీద అలిగేషన్స్ అనేది వేస్తూ ఉంటారు రీసెంట్ పాస్ట్ లో. సో సోషలిజం ని ఫాలో అయ్యారని, సోషలిస్ట్ ఎకానమిక్ ప్లానింగ్ ని ఫాలో అయ్యారని. ఓకే, దీని వల్లనే అగ్రికల్చర్ గ్రోత్ అనేది తగ్గింది, ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది హ్యాంపర్ అయింది అని మాట్లాడుతూ ఉంటారనమాట. ఓకే, అండ్ హీ వాజ్ క్రిటిసైజ్డ్ ఫర్ హ్యాండ్లింగ్ ద ఇష్యూ ఆఫ్ ది కాశ్మీర్ అండ్ చైనా ఇష్యూస్ లో కూడా ఈయన క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే సో స్ట్రాటజిక్ స్టెప్స్ ఏవైతే ఆయన తీసుకున్నారో ఇవన్నీ మిస్లీడ్ అయిపోయాయి, మిస్టెప్స్ తీసుకున్నారు అని చెప్పేసి, మెయిన్లీ పాకిస్తాన్ అండ్ చైనా ఇష్యూస్ ని డీల్ చేసేటప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఎక్సెసివ్ సెంట్రలైజేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు, రాదర్ దాన్ డివాల్వింగ్ ద పవర్స్ టు ద లోకల్ లెవెల్స్. సో క్రిటిక్స్ ఏం చెప్తూ ఉంటారంటే ఈయన పాలసీస్ అనేవి అటానమీ మీద, సెంట్రలైజేషన్ మీద, టాప్ లెవెల్ బ్యూరోక్రసీ, హెవీ బ్యూరోక్రసీ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేశారు ఈయన పాలసీస్ లో. సో వెరాజ్ డీసెంట్రలైజేషన్ మీద ఎక్కువగా రోల్ ప్లే చేయలేదు అండ్ డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేయలేదు అని చెప్పేసి సమ్ పీపుల్ ఆర్ ఆర్గ్యూయింగ్. ఓకే, మరి వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, ఏం చేస్తే బాగుంటుంది, వాట్ ది ఆథర్ ఆఫ్ ది ఆర్టికల్ ఇస్ ఎంఫసైజింగ్ అపాన్ అని అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఒక బ్యాలెన్స్డ్ రీఅప్రైజల్ అనేది తీసుకురావాలి. అంటే వెన్ ఎవర్ వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ద పాస్ట్, సో మనం పాస్ట్ ని చూసినప్పుడు, ఇలాంటి పర్సనాలిటీస్ గురించి జడ్జ్ చేసినప్పుడు మనం వాళ్ళ పాస్ట్ లో చేసిన మిస్టేక్స్ మాత్రమే కాకుండా వాళ్ళు చేసిన కొన్ని సైంటిఫిక్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గురించి కూడా మాట్లాడుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఈయన చేసిన అకాడమిక్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఒక ఆబ్జెక్టివ్ అప్రోచ్ తో
ఎలా అయితే స్కాలర్లీ వర్క్ ఏదైతే ఇండియాలో మనం ఇప్పుడు చూస్తున్నామో దానికి ఆయన చేసిన ఫౌండేషన్ స్టోన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఓకే, అండ్ లెగసీని ప్లూరలిస్టిక్ వ్యూలో మనం ఆలోచించాలి, నాట్ ఇన్ వన్ వే అప్రోచ్. ఒకటే విధంగా మనం చూడకుండా ప్లూరలిస్టిక్ ఐడియాలజీస్ ఏవైతే వాళ్ళు ఫాలో అయ్యారో వాటన్నిటిని మనం అప్రైజ్ చేయడం, వాటన్నిటిని మనము ఒక అచీవ్మెంట్ గా మనం వాటన్నిటిని యాక్సెప్ట్ చేయడం, తప్పులు ఏవైతే చేశారో వాటి నుంచి మనం తెలుసుకొని ఇప్పుడు అవి జరగకుండా చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నాట్ ఓన్లీ వీ నీడ్ టు క్రిటిసైజ్ బట్ వీ ఆల్సో నీడ్ టు వాళ్ళ అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రేస్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో నెక్స్ట్ ఎడిటోరియల్ చూద్దాం. ద ఇష్యూ ఇస్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఇండియన్ పబ్లికేషన్స్ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది, ఇది మనకి మెయిన్లీ జిఎస్ పేపర్ 3లో మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి మెయిన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి డెవలప్మెంట్స్ అండ్ అప్లికేషన్స్ అనే టాపిక్ ఉంటుంది కదా, దాంట్లో లింక్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్నోవేషన్, ఈ టాపిక్తో మనం లింక్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఈ టాపిక్స్తో కూడా మనము లింక్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ఎడిటోరియల్ని. అయితే ఈ కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే, ఇండియా అనేది ఇట్ హ్యాస్ మేడ్ అంబిషియస్ క్లెయిమ్స్ అబౌట్ బికమింగ్ అ గ్లోబల్ సైంటిఫిక్ లీడర్ బై 2029. సో 2029 వరకు మనం గ్లోబల్ లెవెల్లో సైంటిఫిక్ లీడర్గా మారాలి అనే ఒక అంబిషియస్ టార్గెట్ని ఇండియా పెట్టుకోవడం జరిగింది. సో ఈ పర్టికులర్ టార్గెట్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ లీడ్ టు సర్పాసింగ్ యుఎస్ ఆల్సో. యుఎస్ తీసుకొచ్చే పబ్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం సర్పాస్ చేయాలి అనే ఒక టార్గెట్స్ని మనం పెట్టుకున్నాం. కానీ రియల్ కన్సర్న్ ఏంటంటే వీ ఆర్ ఫోకసింగ్ ఆన్ క్వాంటిటీ మీద మాత్రమే మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. బట్ వాట్ నీడెడ్ ఈస్ క్వాలిటీ. సో ఏదైతే రీసెర్చ్ అవుట్పుట్ అండ్ పబ్లికేషన్స్ మనం తీసుకొస్తున్నామో వాటిలలో మనం క్వాలిటీని ఎన్షూర్ చేయాలి. వాటిని చేసినందుకు గాను ఏదో ఒక ఉపయోగం ఉండాలి. ఇట్ నీడ్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు ఎకానమిక్ అవుట్పుట్. ఓకే, సో దీనివల్ల ఇండియా ఇస్ లాగింగ్ బిహైండ్ గ్లోబల్ స్టాండర్డ్స్. సో క్వాంటిటీలో మనం ముందంజలో ఉన్నప్పటికీ క్వాలిటీలో మనం బ్యాక్వర్డ్ స్టెప్ వేస్తున్నాం కాబట్టి గ్లోబల్ స్టాండర్డ్స్ని మనం ప్రాపర్గా మీట్ అవ్వలేకపోతున్నాం అని చెప్పేసి, ఈ అంబిషియస్ టార్గెట్ అనేది అచీవబులా కాదా, వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా సైంటిఫిక్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ దట్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్, వీటన్నిటిని అనలైజ్ చేస్తూ ఈ ఆర్టికల్ బ్యూటిఫుల్ గా రాయడం జరిగింది. సో మనం కూడా బ్యూటిఫుల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఏవైతే ఇండియా చేస్తూ ఉంటుందో ఆర్ ఎల్స్ ఎనీ కంట్రీ చేస్తూ ఉంటుందో, వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది పబ్లికేషన్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఏవైతే మనం చేస్తూ ఉంటామో దీస్ ఆర్ ద ఇండికేటర్స్ ఆఫ్ ద రీసెర్చ్ క్వాలిటీ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ పబ్లికేషన్స్ అనేవి ఒక నేషన్ యొక్క ఇన్నోవేషన్ ని చూపెడతాయి. ఓకే, ఒక నేషన్ యొక్క అకాడమిక్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది చూపెడుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ది గ్లోబల్ విజిబిలిటీకి హెల్ప్ చేస్తాయి ఈ పబ్లికేషన్స్ అన్ని. సో ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ ఏవైతే డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించి సైంటిఫిక్ ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారో వాటిలలో ఇండియా ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సైంటిఫిక్ పబ్లికేషన్స్ యొక్క క్వాలిటీ బాగుంటే. అండ్ ఆల్సో దాంతో పాటు ఇండియా యొక్క రెప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంకొకటి పాలసీ అండ్ ఫండింగ్ కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒకవేళ గవర్నమెంట్ ఈ పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో సైంటిఫిక్ పబ్లికేషన్స్ గవర్నమెంట్ కి నచ్చినట్టయితే గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ పెంచే అవకాశాలు ఉంటాయి, బడ్జెట్ అలొకేషన్స్ ని పెంచే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ స్టెప్. సో దిస్ కెన్ యాక్ట్ యాజ్ అ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ కి ఇది ఒక ఫౌండేషన్ స్టోన్ గా కూడా పనిచేసే అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే ఏవైతే కంట్రీ తీసుకొచ్చే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కానీ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ కానీ ఉంటాయో వాటన్నిటికీ ఫౌండేషన్ స్టోన్స్ లాగా మనకి ఈ రీసెర్చ్ పబ్లికేషన్స్ అనేవి, ఈ సైంటిఫిక్ పబ్లికేషన్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఈ సైంటిఫిక్ పబ్లికేషన్స్ అండ్ పేపర్స్ ఏవైతే మనం రిలీజ్ చేస్తూ ఉంటామో హౌ దే ఆర్ రిలేటెడ్ టు ఐపీఆర్, ఈ పేటెంట్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎలా సంబంధం అవుతాయి. సో దిస్ విల్ లీడ్ టు ద పేటెంట్స్ అనమాట. పేటెంట్స్ ఫార్మ్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో క్వాలిటీ రీసెర్చ్ ఎప్పుడైనా పేటెంటబుల్ ఇన్నోవేషన్స్ కి దారి తీస్తుంది. అండ్ ఆల్సో దిస్ విల్ హెల్ప్ ఇన్ చెకింగ్ ద నోవెలిటీ. ఓకే, నోవెలిటీకి హెల్ప్ అవుతుంది. అంటే పబ్లికేషన్స్ అన్ని ఎప్పుడు ఒక ఆర్ట్ లాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఒరిజినాలిటీ అంటే ఒరిజినల్ పేటెంట్ క్లెయిమ్స్ చేసుకునే ముందు ఇవి ఒక ఆర్ట్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఇంకొకటి ప్రోడక్ట్ డెవలప్మెంట్ లో కూడా మనకి ఈ పబ్లికేషన్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటి,
ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ ద హోల్ ఐపీ సిస్టమ్, ఈకో సిస్టమ్ ఏదైతే ఐపీ ఈకో సిస్టమ్ ఉంటుందో, పేటెంట్ ఈకో సిస్టమ్ ఉంటుందో, ఇవన్నిటిని స్ట్రెంగ్థెన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. సో కంట్రీ యొక్క రోల్ ఏదైతే ఉంటుందో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ గవర్నెన్స్ లో, ఆ గవర్నెన్స్ లో మన రోల్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, ట్రేడ్ పరంగా కూడా మనము ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ప్రస్తుతం ఉన్న ఈ పబ్లికేషన్, సైంటిఫిక్ పబ్లికేషన్స్ లో కొన్ని క్వాలిటీ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయన్నమాట. క్వాలిటీకి రిలేటెడ్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చూద్దాం. దానికన్నా ముందు ఐ రివైజ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ అగైన్. ఒకటి వచ్చేసి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం హెల్ప్ఫుల్ అవుతుంది. రీసెర్చ్ క్వాలిటీ ఎలా ఉంది ఒక కంట్రీకి సంబంధించి అనే దాన్ని బయట కంట్రీస్ కి గ్లోబల్ విజిబిలిటీ కోసం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా పాలసీ అండ్ ఫండింగ్ ని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి బడ్జెట్ అలొకేషన్ లో. అండ్ ఆల్సో ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ అ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్. సో పేటెంట్ డెవలప్మెంట్ లో హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, నావెలిటీని మనం చూపించుకోవచ్చు. ప్రోడక్ట్ డెవలప్మెంట్ లో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఐపీస్ ఈకో సిస్టమ్ లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్ నౌ? లెట్స్ సీ. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏం ఫేస్ చేస్తున్నాము అని అంటే క్వాలిటీ ఆఫ్ జర్నల్స్ అనేవి చాలా పూర్ గా ఉంటున్నాయి అనమాట. సో వాట్ ఎవర్ ది సైంటిఫిక్ పబ్లికేషన్స్ దట్ వర్ బ్రింగింగ్ అవుట్, ఇవన్నీ పూర్ గా ఉంటున్నాయి క్వాలిటీలో. ఓకే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని మనము లైక్ ఈక్వలైజ్ చేయలేకపోతున్నాం అనమాట మన ఎఫర్ట్స్ లో. ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ ల్యాకింగ్ గ్లోబల్ విజిబిలిటీ. మనం ఎన్ని పబ్లికేషన్స్ తీసుకొచ్చినా గ్లోబల్ విజిబిలిటీ లేకపోతే ప్రాబ్లమే కదా. సో ఇండియన్ పేపర్స్ అనేవి దే ఆర్ రియర్లీ రీచింగ్ టు ద టాప్ ఇంటర్నేషనల్ జర్నల్స్. లైక్ నేచర్ అనే జర్నల్ ఉంటుంది, ఆర్ సైన్స్ అనే జర్నల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ రీచ్ అవ్వట్లేదు అనమాట. గ్లోబల్ రికగ్నిషన్ అనేది ఉండట్లేదు, విజిబిలిటీ అనేది ఉండట్లేదు. అండ్ రీసెర్చ్ స్పెండింగ్ ఏదైతే ఇండియాలో మనం చేస్తున్నామో అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనము లెస్ దెన్ 1% ఆఫ్ జీడిపిలో 1% కన్నా తక్కువగా మనం రీసెర్చ్ మీద స్పెండ్ చేస్తున్నాం. దట్ ఈస్ అరౌండ్ 0.67%. ఓకే, మీరు వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకోండి, లైక్ ఇజ్రాయెల్, కొరియా, ఓకే, యుఎస్ లాంటి కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే మన స్పెండింగ్ చాలా తక్కువగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మనము వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ ద ప్రీడేటరీ జర్నల్స్, అంటే ఫేక్ జర్నల్స్ ని తీసుకొస్తూ ఉంటాము. అండ్ వీఆర్ బికాస్ ఆఫ్ దిస్ ఫేక్ జర్నల్స్ అండ్ ద ఇన్ఎఫిషియంట్ జర్నల్స్ మన యొక్క క్రెడిబిలిటీ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. అండ్ ఆల్సో యూనివర్సిటీస్ లో ఉన్న ఈకో సిస్టమ్ కూడా చాలా పూర్ గా ఉంటుంది అనమాట ఈ సైంటిఫిక్ జర్నల్స్ కి సంబంధించి. యూనివర్సిటీస్ లో ఎక్కువగా క్వాంటిటీ మీద ఫోకస్ చేస్తున్నారు రాదర్ దాన్ క్వాలిటీ. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాపర్ గా ఉండట్లేదు యూనివర్సిటీస్ లో. ఇంకొకటి ఏంటంటే డేటా మిస్ఇంటర్ప్రిటేషన్ అనేది కూడా జరుగుతుంది అనమాట. అంటే ఏంటి? సో బేసిక్ గా పూర్ పియర్ రివ్యూ ప్రాక్టీసెస్ అనేవి మనం ఇండియాలో ఫాలో అవుతూ ఉంటాం. అండ్ ఆల్సో మిస్లీడింగ్ టాక్టిక్స్ అండ్ మిస్లీడింగ్ డేటా అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నిటి వల్ల కూడా ఇండియా యొక్క క్రెడిబిలిటీ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పూర్ క్వాలిటీ జర్నల్స్ చూస్తున్నాం, గ్లోబల్ విజిబిలిటీ ఉండట్లేదు, రీసెర్చ్ ఫండింగ్ అనేది లెస్ దెన్ 1% ఉంది, ప్రీడేటరీ జర్నల్స్ ని తీసుకొస్తూ ఉంటారు, పూర్ ఈకో సిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండట్లేదు యూనివర్సిటీస్ లో. అండ్ ఆల్సో డేటా మిస్ఇంటర్ప్రిటేషన్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్. మరి ఏం చేస్తే ఉంటుంది అని అంటే క్వాలిటీ మీద ఫోకస్ చేయాలి. సో ఇక్కడ క్వాలిటీ క్వాంటిటీ ప్రాబ్లం ఉందన్నాను కదా, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ క్వాలిటీ రాదర్ దాన్ క్వాంటిటీ. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ వీ నీడ్ టు డూ. ఓకే, సో పియర్ రివ్యూడ్ పబ్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద, సో దాంట్లో యూజ్ చేసే ప్యాటర్న్స్ ని మనము రిఫార్మ్స్ తీసుకురావాలి. క్వాలిటీ జర్నల్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో రీసెర్చ్ స్పెండింగ్ 1% ఉంది కదా, రీసెర్చ్ స్పెండింగ్ ని మనం కొంచెం పెంచాలి, బడ్జెటరీ అలొకేషన్స్ ని మనం పెంచాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రీడేటరీ ప్రాక్టీసెస్ ఏవైతే ఇప్పుడు ఫాలో అవుతున్నారో వాటన్నిటినీ మనము ఇప్పుడు ఫాలో అవ్వద్దు అనమాట. అంటే ఫేక్ జర్నల్స్ ఏవైతే ఉన్నాయో, అనెథికల్ పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కర్బ్ చేయాలి. ఇంకొకటి అకాడమిక్ లెవెల్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ఇప్పుడు యూనివర్సిటీస్ లో మనకి ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు క్వాలిటీ మీద. సో అందుకే మనం అకాడమిక్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, స్ట్రెంత్ ని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. గ్లోబల్ లెవెల్ కొలాబరేషన్ అనేది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో జాయింట్ రీసెర్చ్ మీద ఫోకస్ చేయడం, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఫోకస్ చేయడం అనేది ఇట్స్ అ నీడ్ ఆఫ్ ది అవర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ మనము ఒక టాపిక్ తీసుకొని, సో ఏదైతే ఎడిటోరియల్ లో ఇచ్చారో దాన్ని 360 డిగ్రీ యాంగిల్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ఇమీడియట్ గా ఒక చిన్న లైక్ ఇవ్వండి. దట్ విల్ యాక్ట్ యాజ్ అ సోర్స్ ఆఫ్ మోటివేషన్ టు మీ. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let us look at the article. So this particular article is written by Kanika Jambal.
ఓకే, షీఈ్ అ డాక్టోరల్ క్యాండిడేట్ అనమాట. సో ఫ్యాకల్టీ ఆఫ్ లా ఎట్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్. సో తను రాసిన ఒక ఆర్టికల్ గురించి అనలైజ్ చేస్తున్నాం. సో షీ రోట్ అబౌట్ రోల్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇన్ కన్జర్వింగ్ వాటర్. సో కమ్యూనిటీస్ యొక్క రోల్ ఏంటి వాటర్ కన్జర్వేషన్ లో అని చెప్పేసి ఇందులో అనలైజ్ చేయడం జరిగింది అనమాట. సో బేసికలీ మార్చ్ 2022 మార్చ్ 22 నాడు మనం వరల్డ్ వాటర్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఈ పర్టికులర్ అకేషన్ ని సింబలైజ్ చేస్తూ నరేంద్ర మోదీ గారు హీ హ్యాస్ హైలైటెడ్ అబౌట్ ద నీడ్ టు కన్జర్వ్ వాటర్ ఫర్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్. ఓకే, కలెక్టివ్ యాక్షన్స్ ద్వారా మనం ఎలా వాటర్ కన్జర్వ్ చేసుకోవాలి ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ ఆల్సో ఫర్ ద ప్రెసెంట్ జనరేషన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఆన్ ద సేమ్ డే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఏదైతే ఉంటుందో, సో ఇట్ హ్యాస్ లాంచ్ సంథింగ్ కాల్డ్ యాజ్ జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ అండ్ ఆఫ్ 2024 ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఇట్ హ్యాస్ ఎంఫసైజింగ్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. సో క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ ఏంటంటే మెయిన్లీ కమ్యూనిటీ పార్టిసిపేషన్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఆ కాంటెక్స్ ని తీసుకుంటూ ఇక్కడ మెయిన్లీ క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ ఏంటి, కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఈ వాటర్ కన్జర్వేషన్ లో, అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్ యాజ్ ఆఫ్ నౌ. కమ్యూనిటీ పార్టిసిపేషన్ లో ఎలాంటి ఛాలెంజెస్ చూస్తున్నాం, ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి మెజర్స్ తీసుకుంటే ఇలాంటి క్యాంపెయిన్స్ ని మనం సక్సెస్ఫుల్ చేయొచ్చు అనే దాన్ని మంచిగా అనలైజ్ చేయడం జరిగింది తిను. సో లెట్స్ డిస్కస్. ఇది మెయిన్లీ మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS2 లో అండ్ GS3 లో ఇంపార్టెంట్ అవుతుంది. గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్. సో దిస్ ఇస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ హౌ ఇట్ విల్ లీడ్ టు ద డెవలప్మెంట్, ఇదే మనం అనలైజ్ చేస్తుంది. అండ్ ఆల్సో లోకల్ కమ్యూనిటీస్ యొక్క పార్టిసిపేషన్ గవర్నెన్స్ లో ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, ఇది ఒకటి చూస్తాం. GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, డీగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్, మెయిన్లీ వాటర్ పొల్యూషన్, వాటర్ కన్జర్వేషన్ అనే టాపిక్స్ తో లింక్ చేసుకోవచ్చు. క్లైమేట్ చేంజ్ అండ్ వాటర్ రిసోర్సెస్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, వీటన్నిటితో మనం ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు సమ్ ఆర్ ది అదర్ వే. ఓకే, సో లెట్స్ అనలైజ్ ద ఆర్టికల్ ఇన్ డీటెయిల్ నా. సో ఫస్ట్ మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం క్యాచ్ ది రెయిన్ క్యాంపెయిన్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి మార్చ్ 22 నాడు, ఓకే 2021 నాడే దీన్ని, అంటే 2021 ఇయర్ లోనే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో నౌ 2025 లో దాన్ని మనం ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్ అనే క్యాంపెయిన్ అనే మోటోతో దీన్ని లాంచ్ చేశారు. సో దీంట్లో మెయిన్లీ దేని మీద ఫోకస్ చేస్తారంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద, వాటర్ బాడీస్ కి జియో ట్యాగింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అండ్ ఆల్సో వాటర్ స్టోరేజ్ ఇన్ రూఫ్ టాప్. దిస్ ఇస్ అనదర్ పర్టికులర్ థింగ్ దట్ ఈస్ ఫోకస్డ్ అపాన్. కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్, సో దీని మీదనే ఆర్టికల్ రాయడం జరిగింది. కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్ మీద కూడా ఫోకస్ చేస్తూ మనం ఈ పర్టికులర్ క్యాంపెయిన్ ని రన్ చేస్తూ ఉంటాం. సో ఈ పర్టికులర్ క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ ని మనం దేంతో ఇంటిగ్రేట్ చేస్తామంటే MG నరేగాలో చేసే వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఇంటిగ్రేట్ చేస్తాం. అర్బన్ లోకల్ బాడీస్ తో, NGOs తో అండ్ ఆల్సో స్కూల్స్ తో ఇంటిగ్రేట్ చేస్తూ ఈ క్యాంపెయిన్ ని మనం ముందుకు సాగించడం జరుగుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఇట్ అంటే లోకల్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బిల్డ్ చేయాలి ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ వాటర్. సో మాన్సూన్స్ రాకముందే పార్టిసిపేటరీ యాక్షన్ తో, కమ్యూనిటీ పార్టిసిపేషన్ తో మనము ఈ వాటర్ కన్జర్వేషన్ అనేది చేయాలి అనే ఒక ఆలోచనతో క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ అనేది మనము లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ టైం 2021 మార్చ్ లో దీన్ని తీసుకొచ్చారు. నౌ ఎక్స్టెండెడ్ త్రూ 2025. ఓకే, సో లెట్స్ సీ వై కమ్యూనిటీ పార్టిసిపేషన్ మ్యాటర్స్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్ ఇన్. ఓకే, సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు పాయింట్ అవుట్ ఈస్ లోకల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది వాళ్ళకి. అంటే ఒక పర్టికులర్ ప్లేస్ యొక్క నాలెడ్జ్ అండ్ ఆ పర్టికులర్ రీజన్ యొక్క ఈకో సిస్టమ్స్ అక్కడ నివసించే లోకల్ పీపుల్ కి, కమ్యూనిటీకి ఎక్కువగా తెలుస్తుంది రాదర్ దాన్ ది ఒఫీషియల్స్. ఓకే, సో కాబట్టి ఇండివిజువస్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రీజనల్ ఈకో సిస్టమ్ అండ్ వాటర్ సైకిల్స్ ని అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి సో దట్ పార్టిసిపేషన్ విల్ బి హెల్ప్ఫుల్ అనమాట. అండ్ ఆల్సో రిసోర్సెస్ ని ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే. కమ్యూనిటీ పార్టిసిపేషన్స్ లైక్ సేక్రెడ్ గ్రూవ్స్ ఏవైతే మనం తీసుకొస్తూ ఉంటామో దీని వల్ల ఫారెస్ట్ లను ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తామో అలానే కమ్యూనిటీ పార్టిసిపేషన్ వల్ల మనము సో వాటర్ ని కూడా కన్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వీ కెన్ ఇంక్లూడ్ ద వల్నరబుల్ గ్రూప్స్ ఆల్సో. సో ఇంక్లూజన్ ఆఫ్ వల్నరబుల్ గ్రూప్స్ విల్ ఆల్సో బి డన్. ఓకే, సో వాళ్ళ యొక్క వాయిసెస్ ని కూడా మనం బయటికి తీసుకురావచ్చు. సోషల్లీ అండ్ ఎకనామికలీ మార్జినలైజ్డ్ పీపుల్ ని వీ కెన్ ఇంక్లూడ్ దెమ్ ఇన్ ది పార్టిసిపేషన్ ఆఫ్ వాటర్ కన్జర్వేషన్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈకో సిస్టమ్ ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో they'll often manage the forest and they'll manage the land that is there in the regional area.
ఓకే, వాటర్ ని కూడా ఈజీగా కన్సర్వ్ చేయొచ్చు. వీటన్నిటిని టుగెదర్ ఇంటిగ్రేటెడ్ గా, అంటే ఫారెస్ట్ ని, ల్యాండ్ ని, వాటర్ ని కూడా ఇంటిగ్రేటెడ్ గా మేనేజ్ చేసే క్యాపబిలిటీస్ అండ్ టెక్నిక్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో దిస్ విల్ హెల్ప్ ఇన్ సస్టైనబుల్ గవర్నెన్స్. ఓకే, వాళ్ళ పార్టిసిపేషన్ అనేది సస్టైనబుల్ గవర్నెన్స్ లో హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అంటే డెసిషన్ మేకింగ్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాము. దీనివల్ల లాంగ్ టర్మ్ క్లైమేట్ రెసిలియన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో దీని వల్లే మనకి కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. ఒకటి, వాళ్ళ నాలెడ్జ్ హెల్ప్ఫుల్ అవుతుంది, రిసోర్సెస్ ని ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవచ్చు, వల్నరబుల్ గ్రూప్స్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇన్ ద కన్జర్వేషన్, ఎకోసిస్టమ్ ఇంటర్ డిపెండెన్స్ అనేది ఉంటుంది, సస్టైనబుల్ గవర్నెన్స్ కూడా ఉంటుంది అనమాట. బట్ ప్రస్తుతం మనం కొన్ని ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు దాట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఛాలెంజ్ ఏం ఫేస్ చేస్తున్నాం అంటే టాప్ డౌన్ అప్రోచ్ ని చూస్తున్నాం. అంటే ఈ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్, సో ఇవన్నీ ఏంటంటే సెంట్రలైజ్డ్ అయి ఉన్నాయి, టాప్ డౌన్ అప్రోచ్ ఉన్నాయి కానీ బాటమ్ అప్ అప్రోచ్ అనేది లేదనమాట. ఓకే, సో అంటే యూనిఫామ్ వాటర్ పాలసీస్ అనేవి ఉండడం వల్ల సో లోకల్ స్పెసిఫిక్ పాలసీస్ అనేవి తీసుకురాలేకపోతున్నాం. ఇంకొకటి ఏంటంటే మార్జినలైజ్డ్ వాయిసెస్, సో ఏవైతే మార్జినలైజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వాయిసెస్ ని మనం ఆపేస్తున్నాం. ఓకే, వీఆర్ ఎక్స్క్లూడింగ్ దెమ్ ఇన్ ద గవర్నెన్స్ సెక్టర్. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం ఒక ఇంటిగ్రేటెడ్ ఈకోసిస్టమ్ అప్రోచ్ తో ముందుకు రాకుండా, సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఇంటిగ్రేటెడ్ గా ఉండాలని చెప్పాను, కానీ ప్రస్తుతం మనం తీసుకొచ్చే పాలసీస్ ల్యాండ్ కి సపరేట్ గా, వాటర్ కి సపరేట్ గా, బయోడైవర్సిటీకి సపరేట్ గా, ఇలా డిఫరెంట్ పాలసీస్ ని తీసుకొస్తున్నాం. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏముంది అని అంటే, హ్యూమన్ సెంట్రిక్ వాటర్ పాలసీస్ ని తీసుకొస్తున్నాం. ఓకే, సో ఎన్వైరన్మెంట్ సెంట్రిక్ పాలసీస్ ని తీసుకొస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్, కానీ హ్యూమన్స్ కి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది అనే ఒక ఆలోచనతో మాత్రమే మనం తీసుకొస్తున్నాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ చూస్తున్నాం. రీసెంట్ పాస్ట్ లో క్లైమేట్ చేంజ్ వల్ల వాటర్ అవైలబిలిటీ అండ్ వాటర్ యాక్సెసిబిలిటీ అనేది చాలా మట్టుకు తగ్గిపోతుంది. ఓకే, సో క్లైమేట్ చేంజ్ వల్ల మనం లోకలైజ్డ్ వాటర్ ప్లానింగ్ అనేది తీసుకురాలేకపోతున్నాం, సెంట్రలైజ్డ్ ప్లానింగ్ మనం తీసుకొస్తున్నాం. ఓకే, మరి ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఎలాంటి వే ఫార్వర్డ్ ఉంటే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని అంటే, ఒకటి, మనము వాటర్ గవర్నెన్స్ ని డీసెంట్రలైజ్ చేయాలి. నేను ఏం చెప్పాను, ఫస్ట్ ప్రాబ్లం ఏం చెప్పాను నేను మీకు, ఐ హావ్ టోల్డ్ యూ దట్ టాప్ డౌన్ అప్రోచ్ అండ్ సెంట్రలైజ్డ్ అప్రోచ్ ని ఫాలో అవుతున్నారని. సో ఈ వాటర్ గవర్నెన్స్ ని మనం డీసెంట్రలైజ్ చేసి మార్జినలైజ్డ్ పీపుల్స్ కి కూడా మనం వాయిస్ ఇస్తే హెల్ప్ఫుల్ అవుతుంది. మార్జినలైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ నాలెడ్జ్ ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. వాళ్ళ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, సో సేమ్ సీక్రెట్ గ్రూప్స్ కి ఎలా అయితే ఉంటుందో అలాంటి ఓకే థింగ్స్ ని మనము వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్, వాటర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ గురించి అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము ఫాలో అవ్వచ్చు. అండ్ ఆల్సో వీ నీడ్ టు ఇంక్లూడ్ ద వలరబుల్ పీపుల్ వాయిసెస్ ఆల్సో. సోషియో ఎకానమిక్ మార్జినలైజేషన్ లేకుండా చూసుకోవాలి అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో ముందుకు రావాలి. క్లైమేట్ అడాప్టేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ఉన్నాయని వెనుకంజ వేయకుండా క్లైమేట్ అడాప్షన్ మీద, స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ, స్మార్ట్ ల్యాండ్ యూటిలైజేషన్, వీటన్నిటి మీద మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో గోయింగ్ ఎలక్ట్రిక్ అనే ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెయిన్లీ సిలబస్ లో మీరు చూసుకుంటే జిఎస్ పేపర్ 3లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ అండ్ సపోర్ట్, ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్, క్లీన్ ఎనర్జీ, మెయిన్లీ క్లీన్ ఎనర్జీ దాంతో లింక్ చేసుకోవచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ట్రేడ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. సో ఈ టాపిక్స్ ఆఫ్ జిఎస్ 3తో మనం డైరెక్ట్ గా లింక్ చేసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్ ని. సో కాంటెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ న్యూస్ అంటే, ఇండియా అనేది ఇంపోర్ట్ డ్యూటీస్ ని ఎగ్జెంప్ట్ చేసింది. మెయిన్లీ వేటి మీద అంటే, ఒక 63 క్యాపిటల్ గూడ్స్ మీద మనము ఇంపోర్ట్ డ్యూటీస్ ని ఎగ్జెంప్ట్ చేస్తామన్నమాట. ఓకే, గూడ్సే కాదు, కొన్ని క్యాపిటల్ ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇవన్నిట్లలో చాలా మటుకు మనము ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా మటుకు ఈ ఇన్పుట్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం, ఈ గూడ్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇవే కాకుండా మొబైల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఈ ఇంపోర్ట్స్ ఏవైతే మనం చేసుకుంటామో వాటిని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. అయితే వీటన్నిటి మీద ఇంపోర్ట్స్ ని ఎందుకు తగ్గించింది అంటే, దిస్ వాస్ అనౌన్స్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫైనాన్స్ బిల్ 2025. ఎందుకు తగ్గించింది అని అంటే, ఇవన్నీ మనకి ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ లో, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లో హెల్ప్ఫుల్ అవుతాయి కదా. ఈ రా మెటీరియల్స్ మీద డిపెండ్ అయ్యే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది కాబట్టి రా మెటీరియల్స్ అనేవి కొంచెం చీపర్ రేట్ లో వీళ్ళకి అవైలబుల్ గా ఉండాలని, సో డొమెస్టిక్ క్లీన్ టెక్నాలజీ ప్రొడక్షన్ అనేది కొంచెం కాస్ట్లీ కాకుండా తగ్గిపోవాలి, వాటి రేట్ అనేది తగ్గిపోవాలి అనే ఒక ఆలోచనతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో గ్లోబల్ లెవెల్లో ఉన్న ఈవీ సప్లై చైన్స్ తో మనం కూడా అలైన్ అవ్వాలన్న ఒక ఇంటెన్షన్ తో దీన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, అసలు వై ఈకోసిస్టమ్, ఈవీ ఈకోసిస్టమ్ అనేది ఇండియాలో ఎందుకు మ్యాటర్స్?
వై ఇట్ ఈస్ నీడెడ్. ఒకటి వచ్చేసి ఎనర్జీ సెక్యూరిటీకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మనము ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీస్ ని తగ్గించుకోవచ్చు ఈవీ ఇంపోర్ట్స్ వల్ల. ఓకే, ఈవీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడం వల్ల. అండ్ ఆల్సో ఇది క్లీన్ మొబిలిటీకి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మనము పంచామృత్ గోల్స్ ఏవైతే పెట్టుకున్నామో ప్యారిస్ అగ్రిమెంట్ కి అలైన్ అవుతూ మన ఐఎన్డిసి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము అచీవ్ చేయడంలో ఇలాంటి స్టెప్స్ అనేవి, మైన్యూట్ స్టెప్స్ అనేవి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎకానమిక్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకు? మనము ఈ పర్టికులర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ లో అండ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లో we can actually utilize this opportunity to become a economically viable. ఓకే, ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ రిఫార్మ్స్ మనం చేయొచ్చు. సో మెయిన్లీ అర్బన్ సస్టైనబిలిటీకి అండ్ పొల్యూషన్ కంట్రోల్ కి కూడా మనకి ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో దాంట్లో కూడా మనం కొన్ని రిఫార్మ్స్ తీసుకురావచ్చు ఇఫ్ వి ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ది అవుట్పుట్ ఫ్రమ్ ది ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, బట్ కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి ప్రస్తుతం. ఏంటి అని అంటే బ్యాటరీ కాస్ట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లో 40% బ్యాటరీ కాస్ట్లే ఉంటున్నాయి అనమాట. దీనివల్ల అఫోర్డబిలిటీ అనేది తగ్గిపోతుంది, విచ్ ఇస్ రెస్ట్రిక్టింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఈవీస్. ఓకే, ఇంకొకటి టెక్నాలజీ డెఫిసిట్. ఇండియా అనేది ఇండిజీనియస్ క్యాపబిలిటీని ల్యాక్ అయి ఉందన్నమాట. ఓకే, సో దానివల్ల బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనము ల్యాక్ అవుతున్నాం. వీఆర్ ల్యాకింగ్ ఇన్ బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్. గ్లోబల్ డిపెండెన్సీ. సో చైనా కంట్రోల్స్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఈవీ బ్యాటరీ ప్రొడక్షన్. దీనివల్ల ఎక్కువగా మనం వేరే దేశాల మీద, చైనా లాంటి కంట్రీస్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. మార్కెట్ పెనట్రేషన్ కూడా చాలా తక్కువగా ఉంది. ఈవీ కార్స్ చూసుకుంటే మీరు ఓన్లీ 2% సేల్ అవుతున్నాయి. ఓకే, వేరే చైనాలో మీరు చూడండి 45% ఆఫ్ ద కార్స్ ఆర్ గెటింగ్ సేల్డ్. మార్కెట్ పెనట్రేషన్ లేదు మన దగ్గర, అవేర్నెస్ లేదు పీపుల్ దగ్గర. ఇంకొకటి రేంజ్ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే కొద్ది దూరం వెళ్ళగానే ఇది ఆగిపోతుందేమో, బ్యాటరీ అయిపోతుందేమో, అప్పుడు మేము ఏం చేయాలి? సో మనకి బ్యాటరీ స్టేషన్స్ కూడా ఎక్కువగా అవైలబుల్ గా లేవు, యాక్సెసిబిలిటీగా లేవు అనే ఒక రేంజ్ యాంగ్జైటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రస్తుతం. కాబట్టి మనం ఏం చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు? ఒకటి వచ్చేసి లెవరేజ్ డ్యూటీ కట్ స్ట్రాటజికలీ. అంటే వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ద సప్లై చైన్స్. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ని మనం అట్రాక్ట్ చేయాలి. ఇంపోర్ట్ డ్యూటీస్ ఇప్పుడు ఎలా అయితే మనం తగ్గించామో స్ట్రాటజిక్ గా ఎక్కడైతే అవసరమో రేషనల్ గా ఆలోచిస్తూ ట్యాక్స్ కట్స్ చేస్తే బాగుంటుంది. అండ్ ఆల్సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని బూస్ట్ చేయాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ చేయాలి. ఓకే, సో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ ఏదైతే ఉందో అలాంటి టెక్నాలజీస్ మీద మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది. లోకల్ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఇన్ టు గ్లోబల్ ఈవీ వాల్యూ చైన్ ఆల్సో. బోత్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసెస్ లో మనం ఎంగేజ్ అవ్వాలి. అండ్ ట్రేడ్ టైస్ ని కూడా మనం డైవర్సిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, చైనా మీదే కాకుండా వేరే వెస్టర్న్ ఎకానమీస్ మీద కూడా మనం డిపెండ్ అయితే బాగుంటుంది. అండ్ E2W అండ్ అఫోర్డబుల్ ఈవీ సెగ్మెంట్స్ మీద మనము ఫోకస్ చేయాలి. అంటే ఒక 2-వీలర్ మొమెంటం. ఓకే, ఫస్ట్ మనం 4-వీలర్స్ కాకుండా 2-వీలర్స్ ని మనము తీసుకొచ్చినట్టయితే, 2-వీలర్స్ యొక్క అడాప్టబిలిటీని మనం పెంచినట్టయితే, బ్రాడర్ అడాప్టేషన్ అవేర్నెస్ ని మనం తీసుకొచ్చినట్టయితే, సో మెల్లిగా మనం 3-వీలర్స్ కి కూడా వెళ్ళొచ్చు, 4-వీలర్స్ కి కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో దిస్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ అబౌట్ ప్యానల్ సీక్స్ కాంప్రహెన్సివ్ రివ్యూ ఆఫ్ జిఎస్టీ ఫ్రేమ్వర్క్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏదైతే ఉంటుందో, సో ఏం చెప్పింది అని అంటే ఫినాన్స్ మినిస్ట్రీకి, సో టు క్యారీ అవుట్ ఎ కాంప్రహెన్సివ్ రివ్యూ ఆన్ ద జిఎస్టీ ట్యాక్స్ ఫ్రేమ్వర్క్. సో జిఎస్టీ ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ప్రస్తుతం ఉందో దాంట్లో మీరు రివ్యూ చేయండి. ప్రస్తుతం ఉన్న జిఎస్టీ ట్యాక్స్ రిఫార్మ్ లైక్ ఏదైతే ఫ్రేమ్వర్క్ ఉందో దాంట్లో ప్రాపర్ రివ్యూ అనేది చేయండి అని చెప్పేసి పిఎస్సి అనేది ఫినాన్స్ మినిస్ట్రీకి చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఎందుకు అని అంటే ఇందులో ఉన్న కంప్లైంట్స్ మెకానిజం ఏదైతే ఉంటుందో దాన్ని సింప్లిఫై చేయాలి. ప్రొసీజర్ లో ఉన్న కాంప్లెక్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయాలి. అండ్ ఈ ఫ్రేమ్వర్క్ లో ట్రాన్స్పరెన్సీని మనం పెంచాలి. ఓకే, ఎస్పెషలీ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ని మనం పెంచాలి, వాళ్ళకి ప్రొసీజర్ ని ఈజీ చేయాలనే ఒక ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అయితే వాట్ ఆర్ ద డిఫరెంట్ కీ ఇష్యూస్ దట్ ఆర్ ఐడెంటిఫైడ్? సో కంప్లైంట్స్ మెకానిజం అనేది చాలా రిజిడ్ గా ఉందన్నమాట, కంబర్సమ్ గా ఉంది. సో ఫైలింగ్ ప్రాసెస్ అనేది చాలా కాంప్లెక్స్ ఉంది. రిటర్న్ సబ్మిషన్స్ అనేవి హై ఫ్రీక్వెన్సీ, ఊరికే మనము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లైక్ జిఎస్టీ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో ట్యాక్స్ రిటర్న్స్ ని సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాంప్లెక్స్ గా మారిపోయాయి. దీనివల్ల స్మాల్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ బర్డెన్ అనేది పడుతుంది.
ఓకే. అండ్ రీఫండ్ మెకానిజమ్స్ కూడా ఎఫిషియెంట్ గా వర్క్ చేయట్లేదు. అండ్ రీఫండ్స్ లో కూడా ప్రాపర్ క్లారిటీ అనేది ఉండట్లేదు. ఒకవేళ రీఫండ్ చేసిన డిలేస్ అనేవి చూస్తున్నాం. ఓకే. ట్యాక్స్ పేయర్స్ తోటి ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండట్లేదు. వాళ్ళ యొక్క ట్యాక్స్ డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా ట్రాక్ కూడా చేయట్లేదు అనమాట. అండ్ ఆల్సో ఒకటి ఏంటంటే, ఎవరైతే హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళకే హార్ష్ పనిష్మెంట్స్ అండ్ పెనాలిటీస్ వస్తున్నాయి చిన్న చిన్న ఎర్రర్స్ వల్ల, అన్ఇంటెన్షనల్ ఎర్రర్స్ వల్ల ప్యూనిటివ్ పెనాలిటీస్ అనేవి ఉంటున్నాయి. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో కూడా టెక్నికల్ బ్యారియర్స్ చూస్తున్నాం, టెక్నికల్ బ్యాక్లాగ్స్ చూస్తున్నాం. ఎందుకంటే ఆధార్ అథెంటికేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి రిలయబుల్ గా ఉండట్లేదు, చాలా డిఫికల్ట్ గా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఆల్సో ఇండైరెక్ట్ ట్యాక్స్ షేర్ కూడా పడిపోవడం చూస్తున్నాం రీసెంట్ పాస్ట్ లో. ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఫినాన్షియల్ ఇయర్ 2018 లో 38% ఉంటే ఫినాన్షియల్ ఇయర్ 20కి వచ్చేసరికి 36% మాత్రమే ఉంది. ఇయర్ కి పెరుగుతూ ఉండాలా తగ్గాలా? పెరుగుతూ ఉండాలి కదా, బట్ తగ్గుతూ వస్తుంది అనమాట. సో మరి ఈ ఇష్యూస్ ని హైలైట్ చేస్తూ పిఎస్సి ఏం రికమెండ్ చేసింది అని అంటే, జిఎస్టీ 2.0 తీసుకురండి, యూ హ్యావ్ టు రీవ్యాంప్ ఇట్. ఓకే. జిఎస్టీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో కాంప్రహెన్సివ్ గా రివ్యూ చేసి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో వాళ్ళందరితో కన్సల్ట్ అయ్యి జిఎస్టీలో ఉన్న కంబర్సమ్ ప్రొసీజర్స్ ని సింప్లిఫై చేయండి అని చేసి చెప్తుంది. ఓకే. జిఎస్టీ యొక్క ఒరిజినల్ ఆబ్జెక్టివ్స్ ని మీరు అలైన్ అవ్వండి అని చెప్తుంది. అండ్ ఆల్సో ఎంఎస్ఎంఈస్ అండ్ చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యేలాగా కంప్లైంట్స్ మెకానిజమ్స్ ని ఈజీ చేయండి. ఓకే. టయర్డ్ సిస్టమ్స్ ని తీసుకురావద్దు. అండ్ రీఫండ్ ప్రాసెస్ ని కొంచెం ట్రాన్స్పరెంట్ గా మార్చండి, క్లియర్ టైమ్ లైన్స్ ని ఇవ్వండి, మాకు అప్డేట్స్ ఇస్తూ ఉండండి. గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్, మేమైనా తప్పులు చేసినా, మీ సైడ్ నుంచి ఏమైనా తప్పులు ఉన్నా గ్రీవెన్సెస్ అనేవి రెడ్రెస్ చేయాలి కాబట్టి అలాంటి మెకానిజమ్స్ ని తీసుకురండి. ఓకే. పెనాలిటీ స్ట్రక్చర్ ని కూడా ఫేర్ గా పెట్టండి. ఆనెస్ట్ జిఎస్టీ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పనిష్మెంట్ గా మారకూడదు. ఇది చిన్న చిన్న అన్ఇంటెన్షనల్ తప్పుని అవాయిడ్ చేసేసేయండి. ఎవరైతే డిస్హానెస్ట్ పేయర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే పనిష్ చేయండి. అండ్ ఆల్సో రెవెన్యూ ప్రొజెక్షన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, డేటా అనాలిటిక్స్ ని యూజ్ చేసుకోండి. అప్పుడు మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అండ్ జిఎస్టీ పోర్టల్ ని కూడా కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా పెట్టండి. వై సో మచ్ కంబర్సమ్ ఇన్ ఇట్? ఓకే. పోర్టల్ డిజైన్ ని మార్చండి. సో పీపుల్ నీడ్ టు యూజ్ ఇట్, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఓకే. సో ఇలా డిఫరెంట్ ప్రపోజల్స్ అండ్ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీకు జిఎస్టీ మీద ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఇవన్నీ పాయింట్స్ హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ యూ కెన్ మెన్షన్ దట్ పిఎస్సి హ్యాస్ రికమెండెడ్ ఆల్ దిస్ టిప్స్. ఓకే. సో ట్రై టు సాల్వ్ దిస్ యూపీఎస్సి ప్రిలిమ్స్ క్వశ్చన్ related to GST. So consider the following statement regarding the GST. GST Council is a constitutional body chaired by PM of India. PAC has recommended a revamped GST 2.0 to simplify compliance and enhance taxpayer support. GST has placed multiple indirect taxes and aims to create a unified national market. Which of these statements given are correct? Oksa try cheyyandi 1 and 2, 2 and 3, 1 and 3, 1, 2 and 3. Please try it. So I hope you people have tried it. So basically 2 and 3 అయితే కరెక్టే, but the first statement is wrong. ఎందుకు wrong అనేది కామెంట్ చేయండి. This small thing that I wanted you people to do it. Okay. Now let's go to another news article. So now let's look at another small articles ఉన్నాయి చూద్దాం. High Court's judge remarks on rape feature in 0 hour of Lok Sabha అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే 0 hour జరిగేటప్పుడు లోక్సభలో కొంతమంది మెంబర్స్ కొన్ని కన్సర్న్స్ ని రేజ్ చేశారనమాట. సో జుడిషియల్ రిమార్క్ ఏదైతే ఉంటుందో ఆన్ ద రేప్ బై ది అలహాబాద్ హైకోర్ట్ జడ్జ్. ఓకే. ఒక అలహాబాద్ హైకోర్ట్ జడ్జ్ రేప్ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు. సో రేప్ లో ఇన్వాల్వ్ అయ్యారని. సో ఆ జుడిషియల్ రిమార్క్ ఏదైతే కాంట్రవర్సీలోకి వెళ్ళిందో దాని మీద మాట్లాడారు ఈ 0 hour లో. అండ్ దే హ్యావ్ ఆల్సో హైలైటెడ్ సమ్ ఛాలెంజెస్. మెయిన్లీ ఇండియాలో ఉన్న నర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏమున్నాయనేది మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో డీలేస్ ఎలా ఉన్నాయి, వేజ్ డిస్పారిటీస్ ఎలా ఉన్నాయనే వాటన్నిటి గురించి ఈ 0 hour లో మాట్లాడడం జరిగింది. సో అందుకే మనం ఈ 0 hour అంటే ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ అ టైమ్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద క్వశ్చన్ అవర్. సో బేసికలీ లోక్సభ అండ్ రాజ్యసభలో సెషన్ అనేది ఒక రోజు జరిగేటప్పుడు సో మెయిన్లీ ముందు మన క్వశ్చన్ అవర్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇమీడియట్ గా మనకు 0 hour అనేది ఉంటుంది అనమాట. సో బేసికలీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆఫ్ లోక్సభ రాజ్యసభలో మనకి దీని గురించి మెన్షన్ లేదు.
కానీ ఇది ఒక కన్వెన్షన్ లాగా, ఒక ఆచారం లాగా మనము 1962 నుంచి ఫాలో అవుతూ వస్తున్నాం అనమాట. ఓకే, అయితే దీంట్లో ఏమేమి మాట్లాడతారు అని అంటే, ఏవైతే అర్జెంట్ మ్యాటర్స్ ఉంటాయో, పబ్లిక్ ఇంపార్టెన్స్ కి సంబంధించిన మ్యాటర్స్ ఉంటాయో వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ నోటీస్ ముందు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము వీటి గురించి మాట్లాడుతున్నామని. ప్రయర్ నోటీస్ ఇవ్వక ముందే మెంబర్స్ కెన్ రేస్ సమ్ అర్జెంట్ మ్యాటర్స్. ఓకే, ఇది ఒక ఇన్ఫార్మల్ టూల్ అనమాట. ఓకే, లెజిస్లేటివ్ అకౌంటబిలిటీని మెయింటైన్ చేయడానికి, పబ్లిక్ అకౌంటబిలిటీని మెయింటైన్ చేయడానికి దిస్ ఇస్ లైక్ అ టూల్ అనమాట. ఎక్కువ ఇన్ఫార్మల్ టూల్ లాగా పనిచేస్తుంది. కానీ దేర్ ఆర్ సమ్ కీ ఇష్యూస్. ఈ పర్టికులర్ 0 అవర్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని కీ ఇష్యూస్ ని రేస్ చేశారు. ఏంటంటే సెక్షువల్ అసాల్ట్ మీద జుడిషియల్ రిమార్క్స్ ఏవైతే ఉంటాయో, సో కాంట్రవర్షియల్ గా ఉన్నాయని ఒక ఇష్యూని రేజ్ చేశారని చెప్పా కదా. సో ఒక జడ్జి కమెంట్ ఏం చేశారు అంటే, ఇన్ ద కేస్ ఇన్వాల్వింగ్ అ మైనర్ స్పార్క్డ్ అవుట్రేజ్ ఇన్ పార్లమెంట్, ఎంపీస్ టర్మ్డ్ ది అబ్జర్వేషన్ అన్డిగ్నిఫైడ్, డిస్టర్బింగ్ అండ్ కండెమ్నబుల్. అంటే ఏదైతే జుడిషియల్ రిమార్క్స్ ఇచ్చిందో ఆన్ ది మైనర్ రేప్. ఓకే, సో ఈ వాటి మీద, ఈ పర్టికులర్ కామెంట్స్ మీద సో ఎంపీస్ ఏం చెప్పారు అని అంటే, దే హ్యావ్ మేడ్ అన్ అబ్జర్వేషన్ దట్ ఏవైతే జుడిషియరీ రిమార్క్స్ ఇచ్చిందో అది అన్డిగ్నిఫైడ్, కండెమ్నబుల్ అండ్ డిస్టర్బింగ్ అని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు. అండ్ ఆల్సో వాళ్ళు ఏమంటున్నారు అంటే, జుడిషియరీ నీడ్ టు బి అకౌంటబుల్, అపాలజీ చెప్పాలి. ఓకే, ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చిందో వాటికి అపాలజైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్, నర్సెస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు. ఓకే, సో ఎవరైతే నర్సెస్ ఒక స్టేట్ లో రిజిస్టర్ అవుతారో దే నీడ్ రీ రిజిస్ట్రేషన్ ఇన్ అదర్స్. ఒకవేళ వేరే స్టేట్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం అనేది పడుతుంది వాళ్ళకి. అండ్ నేషనల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ లో డీలేస్ చూస్తున్నారు. ఓన్లీ 12 lakh of 36 lakh వర్క్ నర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే. ఓకే, సో ఓన్లీ 1/3 పీపుల్ కి మాత్రమే ఏమవుతున్నాయి, ఈ నేషనల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో దేర్ ఫోర్ మనకి యూనిఫైడ్ నేషనల్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి కొంతమంది ఎంపీస్ డిమాండ్ చేయడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ ద 0 అవర్. అంటే ఒక సింగిల్ నేషనల్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది ఉండాలి నర్స్ కోసం, వాళ్ళ మొబిలిటీని మనము సపోర్ట్ చేయాలి. సో మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది వాళ్ళకి పడొద్దు అని చెప్పేసి వీళ్ళు కొన్ని కన్సర్న్స్ ని 0 అవర్ లో రేజ్ చేయడం జరిగింది అనమాట. So what should be the way forward? Judicial sensitization is important. So gender sensitization is important within the judiciary. Judiciary లో ఉన్న జడ్జెస్ కి ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉండాలి ముందే. ఓకే, సో పార్లమెంటరీ ఓవర్ సైడ్ 0 అవర్ ని మనము లైక్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద పార్లమెంట్, సో మనము వీ నీడ్ టు హోల్డ్ జుడిషియరీ అండ్ గవర్నమెంట్ అకౌంటబుల్ బై యూజింగ్ దిస్ ఇన్ఫార్మల్ టూల్. ఫ్యూచర్ లో కూడా హెల్త్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ఓకే, ఈ నేషనల్ యూనిఫికేషన్ ఐడి ఏదైతే ఉందో దాన్ని మనం అందరూ నర్సెస్, నాట్ ఓన్లీ 1/3 మెంబర్స్, 33% కాదు 100% నర్సెస్ కి ఇది ఉపయోగపడేలాగా చేయాలన్నమాట. ఓకే, వేజ్ స్ట్రక్చర్స్ లో సో కొన్ని ఎన్ఫోర్స్ చేయడం ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ప్రీవియస్ జడ్జ్మెంట్స్ లో ఇచ్చిన మ్యాండేట్స్ ని ఓకే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు. అండ్ దాంట్లో రిఫార్మ్స్ కూడా మనకి అవసరమే. నర్స్ మొబిలిటీని మనం ఎనేబుల్ చేయాలి, ఇంటర్ స్టేట్ మొబిలిటీని, ఎందుకంటే హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి. ఓకే, దట్ ఈస్ అబౌట్ దట్ స్మాల్ న్యూస్ అబౌట్ 0 అవర్ అండ్ ఆల్. ఇప్పుడు మనం ఇంకొక ఆర్టికల్ ని చూద్దాం. సో డిఆర్డిఓ టెస్ట్ ఫైర్స్ వర్టికలీ లాంచ్డ్ SAM ఫర్ నేవీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో వర్టికలీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ఇది డిఆర్డిఓ సెలబ్రేట్ చేసింది. వర్టికల్ గా లాంచ్ చేశాము. దిస్ ఇస్ అ షార్ట్ రేంజ్ అంటే రేంజ్ అనేది తక్కువగానే ఉంటుంది. రేంజ్ ఎంత ఉంది అని అంటే ఆల్మోస్ట్ 40 to 50 kilometers మాత్రమే ఉంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, సర్ఫేస్ నుంచి ఎయిర్ కి వెళ్లే మిసైల్ అనమాట. ఇది డిఆర్డిఓ డెవలప్ చేసిన ఒక మిసైల్. అయితే ఇది ఎవరి కోసం డిజైన్ చేసిందంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో ఇది ఒక క్విక్ రియాక్షన్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఎయిర్ డిఫెన్స్ అగేన్స్ట్ ఏరియల్ థ్రెట్స్, ఏరియల్ నుంచి వచ్చే మనకి థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి డిఫెన్స్ గా వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. సో సీ స్కిమ్మింగ్ టార్గెట్స్ తీసుకురావచ్చు, ఫైటర్ జెట్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ని టార్గెట్ చేయొచ్చు, మిసైల్స్ ని టార్గెట్ చేయొచ్చు. లాంచ్ టైప్ ఏముంటుంది అని అంటే వర్టికల్ గా మనం లాంచ్ చేసుకోవచ్చు అనమాట. షిప్స్ నుంచి కానీ ల్యాండ్ నుంచి కానీ మనం వీటిని లాంచ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఎక్కువగా ఏం యూజ్ చేస్తామంటే యాక్టివ్ రేడార్ హోమింగ్ యూజ్ చేస్తాం, ఇనర్షియల్ నేవిగేషన్ సిస్టమ్ INS ని కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో దీన్ని మనం క్విక్ గా లాంచ్ చేయొచ్చు, ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రియాక్షన్ టైం అనేది క్విక్ గా ఉంటుంది కాబట్టి టార్గెట్స్ ని ఈజీగా మనం ఎంగేజ్ చేయొచ్చు అనమాట. క్లోజర్ రేంజ్ అండ్ లో ఆల్టిట్యూడ్ లో ఉన్న టార్గెట్స్ ని మనం ఈజీగా టార్గెట్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దట్ ఆర్టికల్. నెక్స్ట్, మాస్ బ్లీచింగ్
డ్రెయిన్స్ లైఫ్ ఫ్రమ్ ఆస్ట్రేలియన్ రీఫ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో రీసెంట్ గా మనకి మాస్ బ్లీచింగ్ ఈవెంట్ అనేది జరిగిందనమాట ఈ పర్టికులర్ ఆస్ట్రేలియన్ రీఫ్ లో. ఓకే, ఆస్ట్రేలియాలో మనకి నింగలు రీఫ్ అనే ఒక రీఫ్ అనేది ఉంది, వెస్టర్న్ కోస్ట్ లో ఉంటుంది ఆస్ట్రేలియాకి. సో మెరీన్ హీట్ వేవ్స్ రావడం వల్ల, హీట్ వేవ్స్ మెరీన్ ఏరియాలో డెవలప్ అవ్వడం వల్ల మాస్ బ్లీచింగ్ ఈవెంట్స్ అనేవి జరిగాయి ఇక్కడ నింగాలో రీఫ్ లో. ఓకే, సో దాని వల్ల మాస్ బ్లీచింగ్ అనేది జరిగింది, విచ్ ఇస్ వర్స్ట్ సిన్స్ 2011 నుంచి ఇంత మాస్ బ్లీచింగ్ ఎప్పుడు జరగలేదని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అసలు ఏమైంది? మెరీన్ హీట్ వేవ్స్, క్లైమేట్ చేంజ్ వల్ల జరిగే మెరీన్ హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో దీని వల్ల బ్లీచింగ్ అనేది జరిగింది అనమాట ఈ నింగ్లో రీఫ్ లో. ఓకే, కోరల్ రీఫ్ లో బ్లీచింగ్ అనేది జరిగింది. బ్లీచింగ్ అంటే నథింగ్ బట్ ఆ CaCO3 లేయర్ ఏదైతే ఉంటుందో అది బ్లీచ్ అయిపోతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద కాజ్? ఏంటంటే మెరీన్ హీట్ వేవ్స్ పెరిగాయి, ఓషన్ టెంపరేచర్ అనేది పెరిగింది, ఆల్మోస్ట్ 3 degrees Celsius అబవ్ యావరేజ్ పెరగడం జరిగింది అనమాట. సో దీనివల్ల బ్లీచింగ్ థ్రెషోల్డ్ కూడా పెరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బయోలాజికల్ రెస్పాన్స్ ఏముంది అని అంటే, సో కోరల్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ఎక్స్పెల్డ్ ద జూజాంథిలి. ఓకే, సో జూజాంథోలేని ఏదైతే పట్టుకొని ఉంటాయో వాటన్నిటిని ఎక్స్పెల్ చేశాయి. అది ఎక్స్పెల్ అవ్వడంతో అవి బ్లీచ్ అయిపోతాయి అనమాట. వాటి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో దే లాస్ట్ కలర్ అండ్ ఆల్సో ద ఎనర్జీ సోర్స్. సో జూజాంథోలే అనేది దే యాక్ట్ యాజ్ ఎనర్జీ సోర్సెస్ ఫర్ ద కోరల్ అండ్ కోరల్ విల్ ప్రొవైడ్ సమ్ షెల్టర్ టు ఇట్. ఓకే, సో ఈ పర్టిక్యులర్ సింబయోటిక్ రిలేషన్షిప్ కి బ్రేకేజ్ అనేది ఏర్పడింది అనమాట. దీని వల్ల అక్కడ ఉన్న మల్టిపుల్ కోరల్ స్పీసెస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అండ్ డ్యామేజ్ అనేది వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్ అనేది జరిగింది. ఓకే, సో సైంటిస్ట్ దీన్ని ఒక అన్ప్రెసిడెంట్ ఈవెంట్ గా పేర్కొనడం కూడా జరిగింది అనమాట. కాబట్టి మనకి ఇలాంటి వాటి నుంచి మనం కాపాడుకోవడానికి మన కోరల్ లైఫ్ ని సో వీ నీడ్ టు డూ అ ప్రాపర్ అసెస్మెంట్స్. ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ అంటున్నారు. సో ఆల్మోస్ట్ మిడ్ జనవరి నుంచి ఈ బ్లీచింగ్ అనేది జరుగుతూ వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు రిపోర్ట్ చేశారు. సో ఈ కాంటెక్స్ట్ లో మనకి ఏంటి, ఈ కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటో మనకు తెలియడం ఇంపార్టెంట్. కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటంటే, సో కోరల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆల్గేని అవి హోల్డ్ చేసుకొని ఉంటాయో వాటిని మనం జూజాంథిలే ఆల్గే అని అంటూ ఉంటాం. దాన్ని రిలీజ్ చేసేస్తాయి అనమాట బికాస్ ఆఫ్ ద సెవరల్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఎక్స్టర్నల్ రెస్పాన్సెస్ కి రెస్పాండ్ అయ్యే మార్గంలో. ఓకే, సో వాటి యొక్క టిష్యూస్ లో ఈ ఆల్గేని పట్టుకొని ఉంటాయి, వాటిని వదిలేసినప్పుడు వాటి యొక్క కలర్ అనేది పోతుంది అనమాట. ఓకే, సో బేసికలీ ఈ ఆల్గేతో అవి సింబయాటిక్ అసోసియేషన్ ని ఫామ్ చేసుకుంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ ఆల్గేని వదిలేస్తాయో సో ఏదైతే ఎనర్జీ వాటికి అవసరమో ఫోటోసింథసిస్ కోసం వాటిని కోల్పోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఏదైతే ఫోటోసింథసిస్ వల్ల వాటికి కలర్ అనేది ఉంటుందో, వన్స్ ఈ సింబయాటిక్ ఆల్గేని వదిలేయడం వల్ల ఆ సింబయాటిక్ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవ్వడం వల్ల ఆ ఫోటోసింథసిస్ కి కావాల్సిన ఎనర్జీ అనేది వీటికి దొరకదు. దీని వల్ల దే విల్ లూజ్ ద కలర్ అనమాట. ఓకే, సో వన్స్ ఈ పర్టిక్యులర్ ఆల్గేని వదిలేయగానే అవి పేల్ కలర్ ఆర్ వైట్ కలర్ కి మారిపోతాయి. సో దట్స్ వై దే విల్ బి వల్నరబుల్ టు డిసీజ్ అండ్ స్టార్వేషన్ కి గురవుతూ ఉంటాయి, ఎందుకంటే ఎనర్జీ రాదు కదా. ఓకే, సో బేసికలీ నింగలు రీఫ్ అనేది మనకి ఆస్ట్రేలియాలో ఉంటుందని చెప్పాను. సో దిస్ ఇస్ అ బయోడైవర్సిటీ హాట్స్పాట్, ఎందుకంటే 300+ కోరల్ రీఫ్స్ ని అండ్ ఆల్సో 500+ ఫిష్ స్పీసెస్ ని ఇది హోల్డ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఎందుకంటే దీనికి ఈకలాజికల్ వాల్యూ అనేది ఉంటుంది. వేల్ షార్క్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ గ్లోబలీ యునిక్ సీజనల్ గ్యాదరింగ్ సైట్ అనమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇది ఒక క్లైమేట్ ఇండికేటర్ గా కూడా పనిచేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బ్లీచింగ్ జరిగిన, ఓషన్ వార్మింగ్ జరిగిన బ్లీచింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది, మెరీన్ స్ట్రెస్ అండ్ బయోడైవర్సిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ ఇండికేటర్. సో క్లైమేట్ చేంజ్ వల్ల టెంపరేచర్ పెరిగింది అని మనకు అర్థమవుతుంది అనమాట. ఎకనామిక్ వాల్యూ, సో టూరిజం కి సపోర్ట్ చేస్తుంది, రీసెర్చ్ అండ్ ఫిషింగ్ కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట నింగలు రీఫ్ అనేది. అండ్ కోస్టల్ ప్రొటెక్షన్ కి హెల్ప్ఫుల్ అవుతుంది, ఒక న్యాచురల్ బ్యారియర్ గా. సో ఈరోషన్ జరగకుండా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. So that is why this reef is very much significant for Australia. Okay, so the last article, betting and gambling and state subjects, Union Ministry in Lok Sabha. So Union Ministry Ashwini Vaishnav garu Wednesday రోజు ఏం చెప్పారు అని అంటే, so that person has told that minister has told that so the betting and gambling అనేవి ఏవైతే ఉంటాయో ఇవి స్టేట్ సబ్జెక్ట్స్. ఓకే, సో బేసికలీ ద్రవిడ మున్నేట్ర కజగం ఎంపీ అయిన దయానిధి మరన్ లోక్సభలో క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఆన్సర్ గా గాను ఈ పర్టికులర్ గేమింగ్ సైట్స్ ని బ్యాన్ చేయమని చెప్పేసి అడుగుతుంటే యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఏం చెప్పారు అని అంటే, ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అనేవి స్టేట్ సబ్జెక్ట్స్, వీ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు దాట్. ఓకే, ఇక్కడ మీకు రిలవెంట్ అయ్యే ఒకటే ఒక పాయింట్ ఏంటంటే ఇదే,
బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అనేవి సో యూనియన్ లిస్ట్ లో ఉంటాయా, స్టేట్ లిస్ట్ లో ఉంటాయా, కాన్కరెంట్ లిస్ట్ లో ఉంటాయా, ఆర్ రెసిడ్యూరీ పవర్స్ లో ఉంటాయా అని అంటే వీ హ్యావ్ టు సే దట్ దే ఆర్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఓకే, సో లెట్ మీ నో ఎడ్యుకేషన్ ఏ సబ్జెక్ట్, కాన్కరెంట్ సబ్జెక్టా, స్టేట్ సబ్జెక్ట్సా? ప్లీజ్ కామెంట్ డౌన్. ఓకే, so asking a supplementary question during the question hour, the Dravidra Munnetra Kazhagam MP has asked, are you shying away from the moral responsibility? The state government of Tamil Nadu has banned online gaming. How long is it going to take అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ని అడగడం జరిగింది. మీరు ఎప్పుడు బ్యాన్ చేస్తారు ఈ ఆన్లైన్ సైట్స్ని అని చెప్పేసి. సో ఆన్లైన్ సైట్స్ ని బ్యానింగ్ చేయకుండా గవర్నమెంట్ అనేది జిఎస్టీ మాత్రమే ఇంక్రీజ్ చేస్తే ఏం సరిపోతుంది ఆన్లైన్ గేమింగ్ మీద అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు మోరల్లీ రైట్ ఏనా అని క్వశ్చన్ చేయడం జరిగింది అనమాట. దీనికి రెస్పాన్స్ గా సో యూనియన్ మినిస్టర్ గారు ఏం చెప్పారు అంటే, సో ద హానరబుల్ మెంబర్ హ్యాస్ నో రైట్ టు క్వశ్చన్ ద మోరల్ అథారిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో దిస్ కంట్రీ ఫంక్షన్స్ ఆన్ ద ఫెడరల్ స్ట్రక్చర్ డిఫైన్డ్ బై ద కాన్స్టిట్యూషన్. సో ఫెడరల్ స్ట్రక్చర్ లో భాగంగానే ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అనేవి లిస్ట్ 2 ఎంట్రీ 34 లో కింద మనకి స్టేట్ లిస్ట్ లోకి వస్తాయని చెప్పేసి ఈయన రెస్పాండ్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టాండ్. సో మనకి ఇక్కడ నుంచి టేక్ అవే ఏంటి, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆర్ ద స్టేట్ సబ్జెక్ట్స్. ఓకే, సో నేను చెప్పిన క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ ఎందులోకి వస్తుందో అది కామెంట్ చేయండి. సో విత్ దిస్ వీ హావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ ది న్యూస్ ఆర్టికల్స్ ఇన్ డీటెయిల్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే, అర్థమైనట్టయితే ప్లీజ్ కామెంట్ డౌన్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్. సో విత్ దిస్ నోట్, లెట్ మీ ఎండ్ ది సెషన్. కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్. బై బై.